గావో దుగ్ధా గోపాలనందనః పార్థో రసమసీతోక్ష దుగ్ధం గీతామృతం మహత్. ఈ 18వ అధ్యాయం చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం చదివేశాం కదమ్మా. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. ఇంకా ముఖ్యమైనటువంటి శ్లోకం చెప్పబోతున్నాడు. యాక్చువల్గా ఈ 2 శ్లోకాలతో అంతమైపోతుంది కరెక్ట్గా. తర్వాత అన్నీ కూడా ముగింపు శ్లోకాల కింద చెప్పుకోవచ్చు. మొదలుపెట్టి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మములను అనగా సమస్త కర్తవ్య కర్మలను నాకు సమర్పించును. సర్వశక్తిమంతుడను సర్వాధారుడును పరమేశ్వరుడును అయిన నన్నే శరణుజొచ్చును. అన్ని పాపముల నుండి నిన్ను నేను విముక్తిని గావించను. నీవు శోకింపకును. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఇంకా చివరిగా ఏం చెప్తున్నాడు ఆయన? శరణాగతే నీకు శరణు అంటున్నాడు. మామేకం శరణం వ్రజ, నన్ను శరణుదొచ్చడం చేస్తే చాలు నువ్వు. భగవద్గీత మొదలు ఎలా జరిగింది? ధర్మక్షేత్రే కురుక్షేత్రే. ఇక్కడ ధర్మతో మొదలుపెట్టి ఇక్కడ మమతో కంప్లీట్ చేశాడు. అన్నీ చెప్పుకుంటూ వచ్చి మమేకం శరణం వ్రజ సర్వధర్మాన్ పరిత్యాజ్య. ఇప్పుడు దాకా నీకు చాలా ధర్మాలు చెప్పాను, కర్తవ్య కర్మలు చెప్పాను. ప్రకృతి అంటే ఏంటి, సృష్టి అంటే ఏంటి, అక్షర బ్రహ్మ అంటే ఎవరు, పరబ్రహ్మ అంటే ఎవరు, జీవుడు అంటే ఎవరు, మనం ఏ రకంగా ఈ గుణాలతో కలిసి కర్మలు చేస్తాము, ఆ గుణాలను ఎలా సమన్వయం చేసుకోవాలి, ఆ గుణాల వలన మన స్వభావం ఎలా గట్టిపడిపోతుంది, ఈ స్వభావం ఇప్పటిది కాదు ఎన్నెన్నో జన్మల నుంచి కూడా ఉండి నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది. మనిషి పాపమే ఎందుకు చేస్తాడు, చేయకూడదు అనుకుంటూ కూడా ఇది పాపం అని తెలిసి కూడా వాడిని ఎవరు ప్రేరేపిస్తున్నారు ఈ పాపం చేయమని, ఇటువంటి అన్ని రకాలటువంటి చెప్తూ ఈ విషయాలు తెలుసుకొని కూడా నాకు శక్తి సరిపోదులే, ఇంతకి చాలులే, లేకపోతే ఇంకొంచెం చేయగలనేమో అది చేస్తాలే అని నువ్వు అనుకుంటూ ఏమన్నా చేస్తే అంత్య సమయంలో నీ మనసులో ఏదైతే ఉంటుందో ఆ జన్మని పొందుతావు. సో అంత్య సమయంలో నాలో ఏ ఆలోచన ఉండాలి అన్న విషయాన్ని ఇప్పటి నుంచే సాధన చేసుకుని నువ్వు చేసేటువంటి కర్మలను బట్టి, నువ్వు చేసేటువంటి పనులు బట్టి, నీ యొక్క ఆలోచన బట్టి, నువ్వు చూసుకున్నటువంటి పరమాత్మను ఆశ్రయించే పద్ధతి బట్టి ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటుంది. అప్పుడు ఏం జరుగుతుంది? కొన్ని కొన్ని లోకాలు ఉంటాయి. 5 స్టార్ హోటల్ ఉంటుంది, 3 స్టార్ హోటల్ ఉంటుంది, ఐలాండ్లో ఉన్న హోటల్ ఉంటుంది, ఎడార్లో ఉండే హోటల్ ఉంటుంది, అంతేనా? లేదా రివర్ మధ్యలో హోటల్ ఉంటుంది, లేదా సముద్రం మధ్యలో హోటల్ ఉంటుంది, అది ఏమీ లేకుండా మధ్యలో ఏలాడుతూ స్పేస్లో హోటల్ రాబోతున్నాయి ఇంకా రాబోయే రోజుల్లో, అదొకటి రాబోతుంది. ఇవన్నీ ఉంటాయి. ఎక్కడున్న హోటల్ ఉంటుంది, అదే తిండి, అదే నిద్ర, అదే పక్క. కానీ లోకాలు వేరేగా ఉంటాయి. నువ్వు ఏ లోకాలకు వెళ్ళినా ఈ గుణాలని తప్పించుకోలేవు, ఏదో ఒక లోకంలో పడుతూనే ఉంటావు. కాబట్టి నేను పూర్తి జ్ఞానాన్ని నీకు ఇచ్చాను. ఈ పూర్తి జ్ఞానంతో నీ కర్మల్ని ఆపకుండా, లేదు ఇక్కడ కర్మలు చేయనండి నాకు బాగా సన్యసించాలనుంది, జ్ఞానయోగం తీసుకో. జ్ఞానయోగం తీసుకొని సాంఖ్య జ్ఞానాన్ని నువ్వు జ్ఞానంగా తీసుకొని నీ శరీరంతో సహా జడంగా భావించి ఆత్మస్వరూపుడిగా అలాగే ధ్యాన స్థితిలో ఉండిపో. ఎప్పటికైనా ధ్యానం అన్నది ఇంపార్టెంటే. నువ్వు ఏది ధ్యానిస్తావో అది అవుతావు. దాన్ని ఏం చెప్పారు ఆయన? ధారణ, సత్వధారణ, రజోధారణ, తమోధారణ. తమోధారణ అన్నవాడు ఏంటి? బాటిల్ టు బాటిల్,
రాత్రి వేసేస్తాడు, అది దిగేంత వరకు ఉంటాడు అట్లాగా. మళ్ళీ కొంచెం మైండ్ పనిచేస్తాను ఇంకా తప్పని ఏం గుర్తొస్తుంది, మళ్ళీ నెక్స్ట్ బాటిల్ గుర్తొస్తుంది. అది తమో ధారణ. వాడికి ధారణే, వాడు ధ్యానం చేస్తున్నాడు, కానీ ఏం ధ్యానం చేస్తున్నాడు, వాడికి ఏం కావాలో దాన్నే పదే 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 భావిస్తూ ఉంటాడు. అది అయిపోగానే, అలాగే తిండి బాగా ఇష్టం అనుకోండి, తిండి అయిపోయింది, బ్రహ్మాండమైన భోజనాలు అయిపోయినాయి, మళ్ళీ ఎప్పుడైనా భోజనాలు ఎక్కడున్నాయి, ఇదే లెక్క వాడికి. ఇట్లా అంటే ఏంటి, ప్రతి మనిషి ఏదో ఒకటి ధ్యానిస్తూనే ఉంటాడు లోపల. ఆ ధారణ 3 రకాలను కూడా చెప్పాడు బాబు కృష్ణ పరమాత్మ. ఇంత చక్కగా ఎవరు చెప్తారమ్మా? అమ్మ కూడా అబద్ధాలు ఆడుతుంది, కాసేపు తిండి పెట్టేంతవరకు ఏదో నాటకాలు ఆడేసి అదిగో ఇదిగో 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 చెప్పేసి అబద్ధం చెప్తూ ఏదో పెడుతుంది. అసలు అబద్ధం చెప్పట్లా కదా. మరి ఈయన మించి ఈయన మాట వినకపోతే ఎవరి మాట వినాలి మనం? ఈయన మాట వినడం మన విజ్ఞత అనిపించుకుంటుంది. ఈ మధ్యలో వాళ్ళ మాటలు వింటే మన యొక్క మూర్ఖత్వం అనిపిస్తుంది అని ఈ పాటికి మనం తెలిసి ఉండాలి. తెలియకపోతే నెక్స్ట్ జన్మ బెటర్ లక్ అని చెప్తూ ఇప్పుడు ఈ యొక్క శ్లోకంలో చెప్పాడు. సర్వధర్మములను అనే సమస్త కర్తవ్య కర్మలను నాకే సమర్పించేసేయి. అర్థమేమిటి? ధర్మం చేయొద్దని చెప్పాడా? ఇక్కడ ఏం చెప్తున్నాడు? అన్ని ధర్మాలు నువ్వు కర్తవ్య కర్మలుగా ఆచరించు అని చెప్పిన ధర్మాలు ఏమిటమ్మా? ఇది చెప్పిన వాళ్ళకి రేపు నేను ప్రైజ్ ఇస్తా. ధర్మాలు ఎగ్జాక్ట్లీ, ఎక్సలెంట్. వర్ణాశ్రమ ధర్మం చెప్పాడు ఆయన భగవద్గీతలో. ఇక అంతకు మించి ఏమీ లేవు. మనం వయసు కొద్దు అంటుంటాం కదా, పెద్దవాడిని అయిపోయామా చేయలేను, కరెక్టే, అది వాస్తవమే కదా. ప్రకృతి వికారాలకు లోనయ్యావు, ప్రకృతి వికారాలని యొక్క స్నేహం లోనవుతూ ఉంటుంది. అయ్యింది, దాని తగ్గట్టుగా మనసును కూడా తగ్గించు. మరి మనసును తగ్గిస్తూ ఆత్మను కూడా బాగా బలం చేయి. శరీరం బలహీనమైంది అర్థం ఏంటి? ఆత్మను కూడా బలహీనం చేయమని కాదు. శరీరం ఎలాగ బలహీనం అయిపోయింది కాబట్టి ఆత్మను ఇంకా బలం చేయాలి. బలం చేయాలంటే ఏంటి? రజోగుణం నుంచి సత్వగుణానికి వచ్చేసేయాలి. ఎట్టి పరిస్థితుల్లో రజోగుణానికి నేను జారను. తమోగుణం క్వశ్చన్ లేదు. పొద్దున్న 4:30కి లేచి నేను పూజ చేసుకోవాలంటే ఎట్టి పరిస్థితులు లేచి పూజ చేసుకోవాలి, అంతే. ఇంకా తమోగుణం అన్నది ఎట్టి పరిస్థితులు నాలో ప్రవేశించడానికి వీలు లేదు. ఈ రకమైనటువంటి ఆజ్ఞలు మనకు ఇచ్చుకుంటే సర్వధర్మ కర్తవ్య కర్మ ఈ రెండూ చెయ్యి. కానీ ఎవరి కోసం చేయాలి? ఆయన్ని ప్రసన్నం చేసుకోవడం చేయాలి. ఇంట్లో వాళ్ళనో, పక్కింటి వాళ్ళనో, సమాజాన్నో, కుటుంబాన్నో, దేశాన్నో, ఎవరెవరినో ఏంటేంటో చేద్దామని సాటిస్ఫై చేయాల్సిన అవసరం అయితే లేదు. కేవలం పరమాత్మ ప్రసన్నత కోసం ఇది చేస్తున్నాను. ఎందుకు? నువ్వు చెప్పావు నాకు, నువ్వే నాకు తండ్రివి నీవే, తల్లివి నీవే, గురువు కూడా నీవే, అన్నీ నీవే, నాకు పరమాత్మ కూడా నీవే అని నేను భావించాను. కాబట్టి నువ్వు చెప్పే మాట నాకు తల్లి చెప్పిన మాట లాంటిదే, నువ్వు చెప్పినటువంటి మాట తండ్రి చెప్పినటువంటి దండం లాంటిదే, నువ్వు చెప్పిన మాట పరమాత్మ చెప్పినటువంటి నాకు ముక్తి కోసం చెప్పినటువంటి మాట లాంటిదే. అలాంటప్పుడు ఈ ముగ్గురు చెప్పిన వాడు వినకపోతే ఇంకెవరి మాట? గురువు గారు చెప్పింది కూడా అదే. నా శ్రేయస్సు కోరేవాడు నలుగురే. సో నా శ్రేయస్సు కోరే నలుగురిని మానేసి ఎవడు సరిగ్గా నా శ్రేయస్సు కోరుకున్నాడో తెలియదు బయట. ఎప్పుడు ఈ క్షణం మారదా, అవసరం ఇలా కలర్ మారిపోతూ ఉంటుంది. వాళ్ళ మాటలు వింటూ ఎందుకు నువ్వు మాయకు లోనవుతావు అని చెప్తున్నాడు అన్నమాట. అర్థమైందమ్మా? కాబట్టి వదిలేయమని కాదు, సమస్త కర్తవ్య కర్మలని ధర్మపరంగా చేస్తూ నాకే సమర్పించు. సర్వశక్తిమంతుడను సర్వాధారుడను పరమేశ్వరుడైన నన్నే శరణు పొందొచ్చు. శరణు పొందాలి కదా ఎవరినన్నా మనం. ఎందుకని? ఎప్పుడన్నా మనకి బలహీన క్షణాలు రావచ్చు, మాయకి లోను అవ్వచ్చు, ఎప్పుడన్నా మనం దుఃఖానికి లోను కావచ్చు, ఎప్పుడన్నా మనం కష్టానికి లోను కావచ్చు. జీవాత్మలం మానవ మాత్రం కదా. మరి ఎప్పుడు ఎవరిని ఆశ్రయించాలి? బలహీనుడు ఎవరిని ఆశ్రయిస్తాడు? ఒక బలవంతుడిని ఆశ్రయిస్తాడు. ఒక శక్తిహీనుడు ఎవరిని ఆశ్రయిస్తాడు? ఒక శక్తివంతుడిని ఆశ్రయిస్తాడు. అవునా? ఒక కష్టాల్లో ఉన్నవాడు కష్టాలను ఆశ్రయిస్తాడా? సుఖం అంటే అపరిమితమైన సుఖం ఉన్నవాడిని వీళ్ళు ఆశ్రయిస్తాడు. అంటే అపరిమితం అంటే ఏంటి? వాడి దగ్గర అసలు అపరిమితమైన ఐశ్వర్యం ఉంది, నీ కష్టాన్ని ఊరిని అలా తీసేస్తాడు. అటువంటి వాడిని నేను, నన్ను మాత్రమే నువ్వు శరణు వేడు, ఇంకెవరిని శరణు వేడవద్దు
అందుకే చెప్తారు, ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ కలిగినా, ఎటువంటి నష్టం కలుగుతున్నా వెంటనే మనం గుర్తించుకోవాల్సింది పరమాత్మనే, ఇంకెవ్వరిని కాదు. వెళ్ళండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, లేకపోతే మీ పని మీరు చెయ్యండి, కానీ లోపల పరమాత్మ మీద ధ్యానం బలం పెరగాలన్నమాట. ఆ సమయంలోనే పెరగాలి. ఆ సమయంలో చేయరు చాలామంది. అందరికీ వచ్చేటువంటి నష్టం ఎక్కడ వస్తుందో అక్కడే వస్తుందమ్మా. ఆ సాధన ప్రాక్టీస్ చేయరు. అప్పుడు ఏమైనా చెప్తే, ఎవరైనా చెప్పినా గుర్తు చేసినా కూడా, ఏమిటండి కష్టాలు ఉంటే మళ్ళీ మీరు దేవుడు గారు వీళ్ళని చెప్తారేంటి, మాకు అన్నీ బాగుంటే దేవుడు అండి, బాగున్నప్పుడు దేవుడు ఏంటి, అన్నీ బాగున్నప్పుడే దేవుడు, అంతే కదా. బాగున్నప్పుడే డాక్టరు, రోజు నాకు దండం పెడతావు డాక్టర్కి, అవునా, పెట్టినా ఏంటి ఏం బాగోలేదని అంటాడు. నా దగ్గరికి వచ్చామంటే మనం ఏదో మామూలుగా పలకరించడానికి వచ్చామనుకోడు, ఇది బాగాలేదో పాపం వచ్చారు, ఏంటండి ఏమన్నా నలతగా ఉందా అని అడుగుతాడు, అవునా. మరి పరమాత్మ కూడా అదే అడుగుతాడు, ఏమయ్యా ఎప్పుడు ఏదో పొద్దున కలిసి పూజ చేసి వెళ్ళిపోయేవాడు, ఇవాళ ఏంటి పదే తలుచుకుంటున్నావు నన్ను అంటాడా అనడా. అంటే ఇందులో భక్తులుంటే అలా అది అనుభవం అవుతుంది చాలామందికి. పలుకుతాడంతే, ఎక్కడికి పోడు, కట్టి పడేయడమే. పిలవం కదా మనం అసలు పిలవం కదా. మనకు అప్పుడు ఏం కావాలి, అప్పుడు మనం ఏం కోరుకుంటూ ఉంటాం, అది ఓకే. కష్టంలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు పక్కవాడు ఎవడన్నా కొంచెం ఓదార్పు యాత్ర చేయాలి అక్కడ. ఈ ఓదార్పు చూసుకుంటాం కదా, ఓదార్పు కాదు నాయన, లోపల నీవు అసలంత లోపల ఉంది. ఈ ఓదార్పు క్షణికము, అందరూ వెళ్ళిపోయిన ఒంటరిగా ఉన్నప్పుడు మళ్ళీ నీ మీద పడిపోతుంది. అప్పుడు నీకెవరు దిక్కు? అప్పుడేంటి, నలుగురిలో ఉండడానికి ఇష్టపడతారు, అప్పుడు వాళ్ళు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడరు. ఇది ప్రాబ్లం. ఒంటరిగా అంటే ఏకాంతం అనమాట. ఒంటరితనం వేరండి. ఒంటరితనం అంటే 10 మంది మిమ్మల్ని వదిలేయడం, ఏకాంతం అంటే మీరు 10 మందిని వదిలేయడం. ఈ రెండుకి అర్థం చాలా తెలుసుకోండి. ఒంటరితనం అంటే అరే అందరూ వదిలేసిపోయారు నా గురించి వాడు పట్టించుకోవడానికి ఏడుస్తూ ఉంటే అది ఒంటరితనం. ఏకాంతం అంటే నేనే 10 మందిని వదిలేయడం అంటే నేను ఒంటరిగా ఏకాంతంగా కోరుకుంటా. ఏకాంతంగా ఉండి నేను భగవంతుడిని ధ్యానించడం కానీ ఏదన్నా సరే, అమ్మాయి నేను ఇప్పుడు భగవద్గీత మొదలుపెట్టాను, 2 గంటల వరకు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు, నా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ ఉంటుంది, నేను ఏకాంతంగా ఉంటాను. అది ఏకాంతం అంటే, ఎవరు నన్ను డిస్టర్బ్ చేయొద్దని చెప్పడం. ఈ ఒంటరితనం అంటే ఏంటి, నేను వచ్చి 10 మంది డిస్టర్బ్ చేస్తాను అంటే అందరు తిడుతుంటే అప్పుడు ఒంటరితనం. నిన్నెవరు పలకరించకుండా నువ్వు మాట్లాడకుండా కూడా మాట్లాడరు. ఇట్లా 10 మంది నిన్ను పట్టించుకోకపోతే నువ్వు ఒంటరితనం ఫీల్ అవుతూ ఉంటావు. ఈ ఒంటరితనం ఫీల్ అయితే అది దుఃఖానికే హేతు అవుతుంది. దాన్నే ఏకాంతంగా తీసుకుంటే, భగవంతుడు చూస్తూ ఉంటే, భగవంతుడు నవవేద భక్తుల్లో ఉంటూ ఉంటే మనకి భగవంతుడితో ఉన్న ధైర్యం, అండ మీకు అది ఊహించలేము, చెప్పలేమమ్మా. అది అనుభవంతోనే వస్తుంది, అనుభూతితోనే వస్తుంది. అది చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఎవరిని శరణదొచ్చాలి? కేవలం పరమేశ్వరునే. మిగతా ఎవరిని మీరు శరణదొచ్చినా మీకు అది కుదరదు. అన్ని పాపల నుండి నిన్ను విముక్తి కూడా నేనే చేస్తాను. జనరల్గా అందరూ ఏకాంతంలో ఎందుకు కూర్చోరు, ఇష్టపడరు? ఎందుకు ఇష్టపడరు ఏకాంతాన్ని? లేడీస్ బాగా చెప్తారు, మగాళ్ళు అంటే వేరే విషయం. జనరల్గా ఏకాంతం ఇష్టపడరు ఎందుకని అంటే నాకు అర్థం కాని విషయం. అందుకే మిమ్మల్ని నేను నేర్చుకున్నాను అడుగుతున్నాను, ఎందుకని ఏకాంతం ఇష్టపడరు అని. నేను ఎక్కువ ఏకాంతం ఇష్టపడతానమ్మా, అందుకే నాకు తెలియదు. ఏకాంతం ఇష్టపడిన వాళ్ళు ఏంటి అని నాకు అర్థం కాదనమాట, అందుకు అడుగుతున్నాను. ఏకాంతం ఎందుకు ఇష్టపడరు? అలవాటు వేరే. అంటే అలా అనిపించదేమో, ఏకాంతంగా ఉండాల్సిన అవసరం లేదనుకుంటారా? ఫస్ట్ టైం అవసరం ఉండాలి, అవసరం లేదు. ఏకాంతంగా ఉండడం అవసరంగా భావించట్లా. నెంబర్ 1, 10 మందిలో ఉండడమే అవసరం కింద భావిస్తున్నారు. అయ్యి ఉండొచ్చు. మీ అవసరాన్ని సరిగ్గా నిర్వచించుకోలేదు, అయ్యి ఉండొచ్చు ఒకటి. రెండోది ఏమో పరిస్థితులు బట్టి. అది ఆధ్యాత్మికం, అది ఆధ్యాత్మికం. నాకు 10 మంది ఉంటారు కానీ ఏకాంతంలో ఉంటాను. ఏకాంతం పరమాత్మ ఉంటే ఇంకెవరు ఉండరు. కానీ చాలామంది ఉంటారండి. జనరల్గా ఏంటంటే నేను గమనించింది ఏంటంటే, మానసిక శాస్త్రం చెప్పింది ఏంటంటే,
ఒంటరిగా ఉంటే మీద పడిపోతాయి ఆలోచనలని, గతం మీద పడిపోతుంది, గతంలోకి వెళ్ళిపోతుంది మనసు. మనసు ఎప్పుడు కూడా గతం వైపు చూస్తుంది, భవిష్యత్తు దానికి తెలియదు కదా, చూడదు. గతంలోకి వెళ్ళిపోయేటప్పటికి ఒంటరిగా కూర్చుంటే మనలో ఉన్నటువంటి దాని ఇంగ్లీష్లో గిల్టీనెస్ అంటారు, గిల్టీ అంటారు. అంటే మనం చేసినటువంటి పొరపాట్లు, పాపాలు, తప్పులు ఇవన్నీ మనకి దెయ్యాలు భూతాల్లాగా ఎదురుగా కనిపిస్తుంటాయి. కనిపించేటప్పటికి మనం తప్పించుకోలేక, ప్రత్యక్షంగా తప్పించుకోలేక ఏం చేస్తామంటే అసలు అవి కనపడకుండా ఉండాలి అంటే ఆలోచనలోకి వెళ్ళకూడదు. నేను ఆలోచనలోకి తొంగి చూడకూడదు. నేను ఆలోచనలో తొంగి చూడకూడదు అంటే ఇలాగ ఏదో మాటల్లో వాటిలో ఇట్లా కాలక్షేపం, నిద్ర వచ్చేంత వరకు కాలక్షేపం చేయాలి. నిద్రలో నన్ను ఎవరు ఇంకెవరు డిస్టర్బ్ చేయరు కదా అని ఆలోచన ఉంటుందేమో అనుకుంటున్నానే. అంతేనమ్మా? కాదా? అది కూడా కాదా? అది కాదా? కరెక్టేనా? అమ్మా, అదే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. అన్ని పాపాల నుండి నిన్ను విముక్తుడిని గావించుదును, నువ్వు శోకింపకము. ఎందుకు వెనక్కి వెళ్ళావంటే ఎక్కడ శోకం వస్తుందో మళ్ళీ అప్పుడు తెగ ఏడ్చేడ్చున్నావు, మళ్ళీ ఆ శోకం ఇప్పుడు ఎందుకు? నా మైండ్ వెనక్కి వెళ్ళిందంటే మళ్ళీ ఆ సీన్కి వెళ్ళిపోతుంది. ఆ సీన్కి వెళ్ళిపోతే శోకం వచ్చేస్తుంది. కొని తెచ్చుకోవడం ఎందుకు ఆ శోకాన్ని? అయిపోయింది పోనీ అని అనుకుంటాం. కానీ ఆ శోకము, ఆ దుఃఖము, ఆ సుఖము నేను చుట్టేసి ఉంది వాసనల కింద. మరి వాసనలు ఎప్పుడు పోతాయి? నేను తీసేస్తాను నాయన అంటున్నాడు. నేను తీసేస్తాను, శోకింపవద్దు అంటున్నాడు. చూసారా, 3 బెనిఫిట్లు ఇచ్చాడు ఆయన. ధర్మాన్ని ఫాలో అవ్వు, కర్తవ్య కర్మలు చేసి నాకే ఇచ్చేయి అన్నీ కూడా. నన్ను ప్రసన్నం చేయి. రెండోది, శరణ్ ఎవరిని పొందాలి? నా దగ్గరే. ఎందుకని? నేనే సర్వశక్తిమంతుడిని, నేనే సర్వకర్త. నన్ను మించిన శక్తిమంతుడు ఇంకోడు లేడు. కాబట్టి అతి శక్తివంతుడిని, అతి బలవంతుడిని నువ్వు శరణ కోరు. గుడ్. మూడోది, నీకు ఇన్ని చేస్తున్నప్పుడు ఏదో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి, పాపాలు కూడా జరుగుంటాయి. ఆ పాపాల్లో నిన్ను శోకాన్ని గురి చేస్తూ ఉండవచ్చు. ఆయన తెలీదా మన సంగతి? ఉండవచ్చు అంటాడు. అలాగా ఉంటుందని మనకు తెలుసు. మనం ఒప్పుకుంటే పర్వాలా, ఒప్పుకోకపోతే మళ్ళీ అది కారణాలు వాసనలు అయిపోయి మళ్ళీ ఈ బాడీ చుట్టుకొని మళ్ళీ అలా వెళ్ళిపోతుంది. ఏమా? అలా పాపాలుగా నీకు శోకం కలిగించే పాపాలు ఏమైనా ఉన్నట్టయితే వాటిని నేను తొలగిస్తాను, నీ శోకాన్ని తీసేస్తాను అంటున్నాడు. అంతకు మించింది ఏముందమ్మా? అవునా? అంటే ఇప్పుడు ఎలా జరుగుతున్నది? భగవంతుడు మనకి వైరాగ్యం ఇస్తాడు, పశ్చాత్తాపం ఇస్తాడు, క్షమా గుణం ఇస్తాడు. ఈ మూడిటితో అయిపోతుంది. ఏదైనా మన గతంలో ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు, పాపాలు జరిగినా కూడా ఈ 3 లక్షణాలు భగవంతుడి లక్షణాలు. ఇవి 3 కూడా ఈ భగవంతుడి ఐశ్వర్యాలతో అవి పోయే అవకాశం ఉంటుంది. ఒకటేమిటి? వైరాగ్యం. ముందు వైరాగ్యం. రెండోది పశ్చాత్తాపం, అంటే నా తప్పు నేను అంగీకరిస్తున్నాను అని అంగీకారం అన్నమాట. మూడోది క్షమాగుణం. ఒకవేళ నా ఎడల ఎవరన్నా తప్పు చేస్తుంటే, ఎవరన్నా వాళ్ళ వల్ల నేను ఇబ్బంది పడి ఉంటే వాళ్ళని క్షమించేసి, ఈ 3 గుణాలు మనలో వస్తాయి ఆటోమేటిక్గా. ఎప్పుడైతే ఇవన్నీ చేస్తూ సాధన కింద చేస్తూ ఉంటామో, అంటే నాలో అంటే నావి కావు గుణం. భగవంతుడు కొన్ని ఆ గుణాలని, అవన్నీ భగవంతుడి గుణాలు, కొన్ని మనకు అరువిస్తాడు కాసేపు. ఆ గుణాలు తీసి, ఇదిగో ఇది తీసుకో, ఇది పెట్టుకో, నీకు ఈ ప్రాబ్లంకి ఇది, ఈ దుఃఖానికి నీకు ఇది కారణం, ఇది తీసుకో అంటాడు. ఎప్పుడైతే తీసుకుంటామో మనం ఆటోమేటిక్గా మనకి ఈ శోకం అన్నది ఉండదు. అర్థమైందమ్మా? చక్కగా అర్థం చేసుకోండి. ఈ 2 శ్లోకాలే ముఖ్యం. మన్మనాభావటను సర్వధర్మాన్ని పరిత్యజ్య మమేకం శరణం వజ. ఈ 2 చాలా చాలా ముఖ్యం. ఈ రెండింటిని సరిగ్గా అర్థం చేసుకుంటే చాలమ్మా, జీవితం అంతా చాలా హాయిగా వెళ్ళిపోతుంది. నెక్స్ట్, తపస్సంపన్నుడు కాని వారికి భక్తి రహితునకును వినవలననే కుతూహలం లేని వారికి నీవు ఈ గీతారూప రహస్యోద్దేశంలో ఎన్నడూ తెలుపరాదు. అట్లే నాయందు దోష దృష్టి గలవానికి ఎన్నడూను కూడా ఈ ఉపదేశమును తెలుపరాదు. ఇదమ్మా ఇప్పుడు చెప్తున్నా కదా మీకు. శ్రీకృష్ణ పరమాత్మ ఆల్రెడీ చెప్పాడు, ఎవరు పడితే వాళ్ళు చెప్పమాకండి ఇదని.
ఇదం తే నా తపస్కాయ నా భక్తాయ కదాచన న చా శుశ్రూషవే వాచ్యం నా చయాం చ మాం యోభ్యసూయతి త్వయా నీచే. రహస్యమైన ఈ గీతోపదేశము చూసారా, ఇది రహస్యం అని చెప్తున్నాడు. మరి రహస్యాన్ని ఎవరికి చెప్పమన్నాడు? రహస్యం ఎవరు పెడతాడు చెప్పం కదా. మనం చాలా విశ్వాసం ఉన్న వాళ్ళని, దగ్గర వాళ్ళని, నమ్మకం ఉన్న వాళ్ళకి మన రహస్యాలు చెప్తాం. అదే చెప్తున్నాడు, ఈ గీతా ఉపదేశం ఒక రహస్యము, మామూలు రహస్యం కాదు, చాలా నిగూఢ రహస్యము. ఈ రహస్యాన్ని ఎవడబడితే ఆడికి తపస్సంపన్నుడు కాని వానికి, అంటే తపస్సంపన్నుడు అంటే నియమ నిష్టలు ఫాలో అవ్వలేని వాడికి, కాఫీ తాగేదా టైంలో ఉన్న నియమం భగవంతుడి పూజలో ఉండదు. టైంకి భోజనం చేస్తానండి నేను అనే నియమం భగవంతుడి నైవేద్యం పెట్టడంలో ఉండదు. నాకంతా టైం అంటే టైమేనండి అంటాడు. రకరకాలుగా ఉంటాయి మనుషులు. నియమాలన్నీ మాయలో నియమాలు ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉంటారు. తపస్సు అనేది ఉండదు. తపస్సు అంటే దేనికి తపస్సు? తపస్సు అంటే ఏమిటి? తపస్సు దేనికమ్మా? ఇంకా ఇంద్రియ నిగ్రహం కోసం. ఇంద్రియాలను నిగ్రహించాలంటే ఇంద్రియాలను పగ్గాలు ఏ చేతిలో ఉండాలి? ఇంద్రియాలు పగ్గాలు కదా, నా చేతిలో ఉండాలి. మనసు అనే పగ్గాలు, ఇంద్రియాలు అనేవి గుర్రాలు. ఆ గుర్రాలని ఈ మనసు అనే పగ్గంలో పట్టుకోవాలి. అవునా? పట్టుకోకపోతే ఇష్టం వచ్చి పోతాయి. అది ఎప్పుడవుతుంది? దాన్ని కంట్రోల్ చేయాలన్నమాట. ఇవాళ ఏకాదశి అంటే అన్నం తినకూడదు, అంతే. రైస్ తినకూడదు, మిగతా ఏదో పొళ్ళు గిళ్ళు తినొచ్చు. అది అంటూ ఉంటుంది పద్దాక, రైస్ తిను, పర్వాలేదు. పెళ్ళి పేరెంట్ ఉంది, అల్టికి పేరెంట్కి వెళ్ళి ఎన్నాళ్ళయిందో, అసలు వాళ్ళు కలిసి ఎన్నాళ్ళయిందో. ఏముంది ఏకాదశి మళ్ళీ 15 రోజులకు వస్తుందిగా. ఇప్పుడు వచ్చి ఏకాదశి సోసపాప ఇంటికి ఎప్పుడు వెళ్దాం అనుకున్నాం, మనసారా పిలిచారు, నూరారా పిలిచారు, ఇంటికి వచ్చి పిలిచారు, బొట్టు పెట్టి పిలిచారు, ఇన్ని అనుకొని, అంటే నియమాలన్నీ రైలుగా వచ్చేస్తాయి అనమాట. ఈ నియమాలు వచ్చేస్తాయి, ఆ నియమం పక్క వెళ్ళిపోతుంది. అప్పుడు దాని ఉద్దేశం ఏమిటి? ఇంద్రియాల నిగ్రహం రాదు. ఇంద్రియం నిగ్రహం లేనివాడు ఈ రహస్యం విన్నా కూడా ఎక్కడో చోట ఇలాగే అనుకుంటాడు అనమాట. ఏకాదశి మళ్ళీ వస్తుందండి, గీత ఏముంది మళ్ళీ విందాం, ఇంకోసారి వింటే మళ్ళీ ఈసారి బాగా అర్థమవుతుంది, అప్పుడు ఆచరిద్దాం. ఇప్పుడు వద్దులే, ఇంకొక 2 సార్లు విన్నాం అనుకోండి గట్టిగా అర్థమవుతుంది, ఇంకెప్పటికీ అర్థం కాదు. అది తపస్సంపన్నుడు కాదు. మీరు దాని అర్థం ఏంటంటే నేను తపస్సంపన్నుడిని కాదు అని మనం ఒప్పుకుంటున్నట్టు లెక్క. అటువంటి తపస్సంపన్నుడు కానివానికి, భక్తిరహితుడికి, భక్తిరహితుడు అంటే నేను మనం అనుకున్నాం కదా, భక్తి అంటే ఉత్కృష్టమైనటువంటి విశిష్టమైనటువంటి ప్రేమ. వీడికి అన్ని ప్రేమలు ఉంటాయి, ఇది ఒక్కటి తప్ప. నా పిల్లల్ని విపరీతంగా ప్రేమిస్తానండి నేను. మా పిల్లల్ని చూసినట్టండి ఎవరు చూడండి, మా ఇంట్లో మా కుటుంబం అటు 7 తరాలు చూసుకుంటే నేను పిల్లలు చూసినట్టు ఎప్పుడో చూడలేదండి. ఇంత చెప్పుకుంటారు అనుకుంటున్నారు మా ఊళ్ళో ప్రేమ. ఇక భార్యాభర్తలండి మమ్మల్ని చూస్తే సీతారాములు అనుకుంటారండి, ఇంకేదో అనుకుంటారండి. ఈ రకంగా చెప్పుకుంటారు. అన్ని రకాల ప్రేమలు విపరీతంగా ఉన్నది ఎంతైనా అంత చెప్తారు. కానీ నాయన అసలైన ప్రేమ ఒకటి ఉందిరా, భక్తి అనేది పరమాత్ముడి మీద ప్రేమ ఉన్నట్లయితే దుఃఖంకి ఎప్పుడు మారదు, అది ఎప్పుడు పరమానందాన్నే ఇస్తుంది అని చెప్పినప్పుడు ఆ భక్తి వైపు మళ్ళరు. సో భక్తి రహితునికి కూడా ఇది చెప్పొద్దు. ఎందుకంటే వాడికి విశిష్ట ప్రేమ గురించి తెలియదు. మార్కెట్లో కొత్త మొబైల్ వస్తే దాని మీద ప్రేమ వచ్చేస్తుంది వాడికి. మార్కెట్లో కొత్త స్పెట్స్ వస్తే దాని మీద ప్రేమ వచ్చేస్తుంది వాడికి. మార్కెట్లో కొత్త బట్టలు వచ్చేస్తే దాని మీద ప్రేమ వచ్చేస్తుంది వాడికి. ప్రేమలన్నీ ఇంకోటన్నీ వీటికే పెడుతుంటాడు, ఇది దేని మీద ప్రేమ పెట్టాడు వాడు. అర్థమైందమ్మా? సో భక్తి అని లేనివాడికి చెప్పొద్దు, వినాలి అనే కుతూహలం లేనివాడికి కూడా చెప్పవద్దు. వినాలి అనే కుతూహలం ఉండాలి. ముఖ్యంగా ఏం కావాలి మనకి? కుతూహలం ఉండాలి. కుతూహలం ఉన్నవాళ్ళే
తిన్నగా తిన్నగా వేము తీయనవు. ఎవరికి వినంగానే అర్థం కాదు, అందులో అనుమానం లేదు, అది సహజం. కానీ వినాలి అనే కుతూహలం అయితే ఉండాలిగా. ఆ వినాలి అనే కుతూహలం లేని వాడిని గుర్రాన్ని తీసుకొచ్చి చెరువు దాకా తీసుకురావచ్చు, కానీ దాంతో తాగించగలమా? సామెత ఉంది, యూ కెన్ బ్రింగ్ ద హార్స్ టు ద లేక్ బట్ యూ కెనాట్ మేక్ ఇట్ డ్రింక్ అని. తాగేలా మనం చేయలేం. అది దానికి ఆసక్తి ఉండాలి, దానికి కుతూహలం ఉండాలి. అది ఉంది కాబట్టి మీరందరూ కూడా చాలా తూచా తప్పకుండా మీరు చాలా మంచి ఆత్మలమ్మ, మీరు మామూలు దివ్యాత్మలు, దోషాలు లేని ఆత్మలు ఇవన్నీ కూడా. దాని ముందు మీరు నేను గ్రహించాను, మీరు గ్రహించగలిగారా, మీకు ఆనందం మీ సొంతం అవుతుంది. నేను ఏదో మామూలుగా చెప్పట్లా, ఇంపాసిబుల్. ఒక యజ్ఞం మొదలుపెట్టి చివరి వరకు అకుంఠిత దీక్ష అంటారు దీన్ని అకుంఠిత దీక్ష అంటారు. మీరు ఒక దీక్ష పెట్టారు. మన గీతా యజ్ఞం రోజు మొదలుపెట్టాం, గీతా జయంతి రోజు మొదలుపెట్టాం యజ్ఞం. 6 నెలలు పట్టింది. 6 నెలలు అయితే వారు వీరవ్వాలి అంటే మీరు 6 నెలలు అంటే ఏమ్మా కొంచెం అదే 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 చెప్తున్నాను. అదమ్మా. కాబట్టి ఈ గీతా రూప రహస్య ఉపదేశాన్ని ఎప్పుడూ తెలపరాదు. అంటే అలాగే నా యందు దోష దృష్టి గలవానికి కూడా ఈ ఉపదేశాన్ని తెలపొద్దు. ఆ కృష్ణుడు దేవుడు ఏంటండి, మనలాగా పుట్టాడు, మనలాగా పోయాడు. ఆయనకి అమ్మ నాన్న ఉన్నారు, ఆయనకి అక్క చెల్లి ఉన్నారు, వాళ్ళకి మేనత్త మేనమామ ఉన్నారు. ఆయన గుడ్లు కాసుకునేవాడు. ఏదో చెప్తారు, ఎవడో రచయిత రాశాడు వాడు వ్యాసుడు అంట. ఇలాంటి ఎంతమంది మాట్లాడుతున్నారండి. 70 ఏళ్ళు వస్తాయి, 80 ఏళ్ళు వస్తాయి, 90 ఏళ్ళు వస్తాయి. వాడికి గెన్నాలు ఉన్నారు. మన ఎవరో అండి ఇట్లాగే క్వశ్చన్ వచ్చింది, దేవుడు ఉన్నాడా లేడా అన్నాడు. దేవుడు ఉన్నాడు అన్నాడు. ఎలా చెప్తారన్నాడు. నీ డెస్టినీ తెలుసా అన్నా. నీ అంతా నీకు తెలుసా ఎప్పుడో అన్నా. తెలియదు అన్నాడు. మరి ఎవడో రాస్తున్నట్టేగా. నువ్వు ట్రైన్ ఎక్కావు, అది ఎక్కడ ఆగుతావు నీకు తెలియనప్పుడు వాడు ఆపితే ఆగుతుంది, అంతేనా? నువ్వు ఎక్కి ఒక ట్రైన్ ఎక్కావు, అది ఆగితే దిగిపోవాలి నువ్వు. ఎవడు ఆపేది? ఎవడో డ్రైవర్ ఉన్నాడు అక్కడ. నువ్వు డ్రైవర్ అనుకుంటే నేను దేవుడు అనుకుంటా అన్నాను. అంతే, ఇక మళ్ళీ మాట్లాడలా. మీరు డైరెక్ట్ ఆన్సర్లు ఎవరని చెప్పా. ఆధ్యాత్మికంలో డైరెక్ట్ ఆన్సర్లు ఉండవు. నీ యొక్క బుద్ధిని వాడాలి. బుద్ధికి డైరెక్ట్ ఎక్కల. డైరెక్ట్ కావాలంటే కళ్ళు చాలు, చెవి చాలు, జంతువులాగా, అంతే కదా. కళ్ళు, చెవులు, ముక్కు, నోరు ఈ బాగుంటే చాలాటికి, అంతే కదా. డైరెక్ట్ కనబడాలి, డైరెక్ట్గా తినాలి, రుచి చూడాలంటే జంతువుగా పుట్టు సరిపోద్ది. మరి నీకు బుద్ధి అనేది ఎక్స్ట్రా ఇచ్చింది ఎందుకు? డైరెక్ట్గా కనబడిన వాటిని కూడా గ్రహించగలిగే శక్తి నీకు ఇచ్చాడు భగవంతుడు. ప్రేమ అంటావు. జంతువులు ప్రేమ అంటున్నాయా? మరి అవి ప్రేమను చూపించు, నాకు చూపించు ప్రేమని. ఆప్యాయత అని అంటుండు, ఏడుస్తుంటావు కదా. ఆప్యాయత అంటే చూపించు, నాకు చూపించండి. అప్పుడు కాదు. ఆకలి అంటే జంతువు కూడా ఆకలి ఉంటుంది కాబట్టి ఆ మాట అనలేం. ఆకలి చూపించా అనలేం. అనగలమా? ఆకలి చూపించని అనలేం కదా. ఇవన్నీ కూడా ఏదైతే మనం చూడలేనివో కానీ వాటి కోసం మనం బతుకుతుంటామో అది భగవంతుడి యొక్క రూపమే. అది భగవంతుని యొక్క రూపమే. అదే యజ్ఞం అంటే. భగవంతుడు ఇచ్చినటువంటి ఆ యొక్క ఐశ్వర్యాలు, గుణాలు, రూపాలు ఏవైతున్నాయో వాటిని మనం బలం చేయడమే యజ్ఞం. నీలో ఆకలి వచ్చిందంటే ఆకలి తీర్చడం ఒక యజ్ఞం. నువ్వు ప్రేమ రహితుడు అయిపోయావంటే నీకు ప్రేమ తెచ్చుకోవడం ఒక యజ్ఞం. నువ్వు ఒక ప్రేమ ఇవ్వడం ఒక యజ్ఞం. ఇవన్నీ యజ్ఞాలు. భగవంతుడికి సంబంధించినటువంటి కనబడనివి. అవి లేకపోతే మనం బతకలేము. ఒక రకంగా మనిషిగా బతకలేము అనుకున్న వాటిని మనం సంరక్షించుకొని వాటిని మనం కాపాడుకోవాలి. అదే భగవంతుడు. ఇక్కడ ఏం చెబుతున్నాడు ఆయన? నా యందు దోష దృష్టి. ఏ దృష్టి ఉండాలి మరి? దోష దృష్టి లేకపోతే దివ్య దృష్టి ఉండాలి. ఆయన దివ్యము అని చెప్పాడు కదా. జన్మేచ కర్మేచ దివ్యం. నా పుట్టుకే దివ్యం, నేను చేసే పనులన్నీ దివ్యం. నా కోసం ఏది చేయను కాబట్టి, నా కోసం నేను పుట్టను కాబట్టి. మరి మనం మన కోసమే పుడతాం. భగవంతుడిని వరమడిగి, బాబు మళ్ళీ ఒక జన్మించు బాబు, మనిషి జన్మ ఇవ్వని అడుక్కొని ఆయన దగ్గర వరం తెచ్చుకొని పుట్టి, ఎందుకు అంటే మనకున్న కర్మలన్నీ కడుక్కోవడం కోసం జన్మను అడిగి అలా పుడతాం మనం. మరి మన కర్మలు ఏమిటి?
ఆ కర్మలు మంచి కర్మలు అయితే మంచి భావాలు పుట్టి అవి ఆత్మభావాల కింద మారి అప్పుడన్నా పరమేశ్వరుని మనం చేరుకుంటాం అన్నటువంటి దీనికోసం. మరి ఆయన కర్మలన్నీ ఏమిటి? లీలలు. ఆయన కర్మలన్నీ లీలలు. ఆయన జన్మ భక్తుల కోసం. ఆయన జన్మ ఏమిటి? భక్తుల కోసం అని చెప్పాడు. అవతార రహస్యం చెప్పాడు కదమ్మా. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి పవిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృత. ఈ రెండు నా అవతార రహస్యాలని చెప్పాడు ఆయన. సాధువులు రక్షించడం కోసం, దుష్టుల్ని శిక్షించడం కోసం. అలాగే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి. ఎప్పుడెప్పుడైతే ధర్మం బలహీనమైపోతుందో, ధర్మం తగ్గిపోతూ ఉంటుందో, ఎప్పుడే ధర్మం మీద ప్రజలకు విశ్వాసం సన్నగిల్లి అధర్మం వైపు వెళ్ళిపోతున్నారో అప్పుడు మళ్ళీ ఈ ధర్మాన్ని తీసుకొచ్చి పట్టాల మీద ఎక్కిస్తాడు. పట్టాలు దక్కినటువంటి ధర్మాన్ని తీసుకొచ్చి మళ్ళీ పట్టాల మీద ఎక్కించి ఎక్కండి ఇప్పుడు ట్రైన్ ఎక్కండి పట్టాల మీద ఉంది అంటాడు అనమాట. ఎక్కేవాళ్ళు కూడా కొద్దిమంది ఎక్కుతారు. ఇది ఎక్కడికి వెళ్తుందండి అని అడుగుతాడు ముందు ఒకడు. ఆడికి కావాల్సిన ప్లేస్కి వెళ్ళాలి. అది ఆడికి కావాల్సిన ప్లేస్కి వెళ్తుందో వీడికి తెలియదు. రకరకాలు ఉంటారు మనుషులు. కానీ భగవంతుడు ఇది పెట్టాడు, ఈ ధర్మాన్ని ట్రాక్ మీద పెట్టాడు, ఫాలో అవ్వాలి అనుకోవాలి అంతే. అటువంటి వాడికి ఈ విషయాలను ఇప్పుడు కూడా ఉపదేశాన్ని చేయొద్దు అని చెప్తాం. నెక్స్ట్ పరమభక్తి కలిగి ఈ పరమపూజ్యమైన గీతోపదేశం అనగా గీతాశాస్త్రాన్ని నా భక్తుల హృదయములలో భద్రపరచువాడు నన్నే కొన్ని ఇదే మాత్రము సందేహం లేదు. అమ్మా నాకు కావాల్సిన శ్లోకం వచ్చేసి ఇమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైశ్యత్య సంశయః. చూడండి తక్కువ చెప్తున్నాడు. నా యందు పరమ భక్తి కలిగి ఈ పరమ గోప్యమైన గీతోపదేశాన్ని అనే గీతాశాస్త్రాన్ని నా భక్తుల హృదయములలో పదిలపరిచేవాడు నన్నే పొందును. ఇదమ్మా గీతాయజ్ఞం అంటే. అదైనా మీకు గీతాయజ్ఞం యొక్క అర్థం తెలిసిందా? మనం గీతని రహస్యాన్ని పూర్తిగా ఆకలింపు చేసుకొని అనుష్ఠానం చేసి దాని ద్వారా ఒక అనుభూతిని పొంది ధర్మం అంటే ఏమిటి, కర్తవ్య కర్మ అంటే ఏమిటి, ఈ ముక్తి అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏమిటి, గుణాలంటే ఏమిటి, శ్రద్ధ అంటే ఏమిటి, ఇవన్నీ విషయాలు, భగవంతుడి మహిమ విభూతులు అంటే ఏమిటి, ఆయన విశ్వరూపం ఏమిటి, ఇవన్నీ ఒక అవగాహన తెచ్చుకొని ఆ అనుభూతితో సహా ఈ రహస్యాన్ని ఎవరికైతే భక్తులకి అందజేస్తారో వారు నన్నే పొందును. చూడండి ఎంత మంచి భాగ్యం, ఇంత మంచి భాగ్యం చూడండి. ఇటువంటి భాగ్యం మీరందరూ పొందాలని నా ఆకాంక్షమ్మ. నాకు ఎప్పుడు భగవద్గీత ఎప్పుడు చెప్దాం అనుకున్నా ఆ ఉద్దేశంతోనే చెప్తున్నాను. నేను ఎంత చెప్పాను ఏం చెప్పాను అనేది నేను అసలు పట్టించుకోను. మీకు ఎంత చేరిందనేది నాకు ముఖ్యం. ఈ రకంగా మీరు ఎంత తెలిసినా సరే, మీకు ధర్మం గురించి తెలిసిందా 10 మందికి చెప్పండి, గుణాల గురించి అర్థమైందా 10 మందికి చెప్పండి, శ్రద్ధ గురించి అర్థమైందా 10 మందికి చెప్పండి. ఏమా అట్లాగే మీకు తెలిసింది ఏదైతే పూర్తిగా అర్థమైందో లేకపోతే మళ్ళీ ఇంకోసారి ఆడియో వినండి. ఆ నోట్స్ రాసుకున్నాను. ఇప్పుడు సుజాత గారు నోట్స్ కూడా రాసుకుంటాను. ఆ నోట్స్ని కూడా నేను సర్క్యులేట్ చేస్తాను. నాకు పంపించారు. సర్క్యులేట్ చేసి దాని మీద కూడా సపోర్ట్ మాట్లాడుకుందాం ఎప్పుడన్నా. అది తీసుకొని మీరు చదివి మీరు కూడా మీ నోట్స్ రాసుకొని 10 మందికి చెప్పండి. చెప్తున్నాడు పరమాత్మ. ఎవరైతే భక్తుల హృదయాల్లో పదిలిపరుచుకునేలాగా ఎవరైతే దీన్ని చేస్తారో వారు నన్నే పొందును అని ఖచ్చితమైన ప్రామిస్. సుక్కలేం లేవు కింద. సుక్కలు ఉంటాయి చూసారా బయట, ఒకటి కొంటే 10 ఫ్రీ అని కింద ఈ కండిషన్స్ అంటాడు. కండిషన్స్ కనపడవు మనకి. అదొకటే పెద్దగా వేస్తాడు, కింద ఏమో చిన్నగా వేస్తాడు. ఏమా అట్లాంటి కండిషన్స్ ఉన్నాయా? శ్రీకృష్ణ పరమాత్మ పెట్టాడా? పెట్టలా. అన్కండిషనల్ ప్రామిస్ ఇచ్చాడు. కాబట్టి మీరు ఆ నెలలో సత్సంగం పూర్తి చేశారు కాబట్టి ఇది మీకు అర్థమవుతున్న విషయంతో ఒక్కడి నుంచి చెప్తున్నాను నేను. ఏమా ఇందులో ఏమాత్రం సందేహం లేదని కూడా చెప్పాడు. అసంశయ. నెక్స్ట్ నాకు ప్రీతిని కూర్చున్నట్టు కర్మలను ఆచరించిన మనుషులలో అతనిని మించిన భక్తులు లేవు. అంతేకాక అతని పలే కానీ అతనికి మించిన
మించి కానీ నాకు ప్రియమైన వాడు భూమండలం వా చూడండి చక్కగా చెప్పాడు. నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః భవితా నచ మే తస్మాత్ అన్యః ప్రియతరో భువి. కాబట్టి నాకు ప్రీతిని కూర్చేటువంటి కర్మలను ఆచరిస్తూ, అంతే కదా, ఏమనుకున్నాం మనం? ఎటువంటి కర్మలు చేసినా ఆయన ప్రసన్నత కోసం. మనం ఎటువంటి కర్మలు చేసినా ఆయన ప్రసన్నత కోసం, ఆయన మీద ప్రీతితో చేస్తాను. ఇక ఆయన మీద ప్రీతితో, ఎలాగైతే మన పిల్లల మీద ప్రీతితో మనం కొన్ని పనులు చేస్తామో, మన కుటుంబ సభ్యుల మీద ప్రీతితో మనం పనులు చేస్తాము. కొన్ని మన కష్టంగా ఉన్నా, ఒంట్లో బాగోపోయినా, ఎలా ఉన్నా సరే మనం వాళ్ళ మీద ప్రీతితో మనం చేస్తాం. అదే ప్రీతితో భగవంతుని ప్రసన్నం చేసుకోవడం కోసమే ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో అతనిని మించిన భక్తుడు ఇంకొకడు లేరు. భక్తి అంటే వేరేగా పెట్టొద్దు అనమాట. ఏదో మిగతా పనులు చేస్తూ ఇది భక్తి అని పేరు పెట్టొద్దు దానికి. భక్తి అన్నది అవన్నీ దేనికోసం అంటే ఈ భక్తి కుదరడం కోసం. మిగతా మనం ఏం చేస్తున్నా కూడా ఇవి చేయడానికి, ఇది కుదరడం కోసం, ఈ కర్మలు కరెక్ట్గా భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడానికే చేసేలాగా మనల్ని మనం మలచుకోవడం కోసం మిగతా భక్తి నవవిధ భక్తులు ఉన్నాయి. కానీ ఏకంగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పేది నన్ను ప్రసన్నత చేర్చే, నేను కలిగించేటువంటి, నేను ఏం చెప్పానో అలా చేసేవాడు అతను మించిన భక్తుడు ఇంకోవాళ్ళు లేరు. అంతేగాక అతని వలే కానీ అతనిని మించి కానీ నాకు ప్రియమైన వాడు కూడా లేడు. ఎక్కడ? భూమండలంలో ఇంకొకడు లేడు పో అంటున్నాడు. చూడండి, భవిష్యత్తులో కూడా బాగా చెప్పారు. భవిష్యత్తులో కూడా ఉండడు అంటే అక్షరధామం వెళ్ళిపోయినట్టే, అక్షరధామం ఉన్నట్టే, ఆయన దగ్గర ఉన్నట్టే. ఇంకా దీనికోసం చూద్దామండి, అప్పుడు వెళ్తాను అవసరం, డౌటే లేదు. ఎందుకు లేదు? ఆయన చెప్పిన కర్మలు చేస్తున్నా, ధర్మపరంగా చేస్తున్నా, కర్తవ్యంగా చేస్తున్నా, ఆయన ప్రసన్నత కోసమే చేస్తున్నా. ఇంకెవరి ప్రసన్నత కోసం నేను చేయను. ఇంకెవరి ప్రసన్నత కోసం నేను పరితపించను, ఆరాటపడను, ఆసక్తి చూపను. సింపుల్. ఏమ్మా, అట్లా ఎప్పుడైతే నువ్వు చేస్తున్నావో ఆటోమేటిక్గా నువ్వు పరమభక్తుడు అయిపోయావు పరమాత్మకి. పరమభక్తులు ఎక్కడ ఉంటారు? పరమాత్మకి అక్షరధామంలో ఉంటారు. అంటే ముక్తిధామం, ముక్తులు ఉండే ప్లేస్ అది. ముక్తులు అంటే ఎవరు? ఇక మాయలో పడరాళ్ళు, అది పైనే. అంటే ఇంకా విత్తనం ఉండదు వాళ్ళకి. తప్పని మళ్ళీ భూమి మీద పడిపోయి, మళ్ళీ తప్పని మొక్క వదిలేసేసి మళ్ళీ పెరిగి మళ్ళీ పడిపోయి, ఈ రకంగా ఉండదు వ్యవహారం. ఇంకా వాళ్ళు హ్యాపీగా కల్పవృక్షంలాగా అక్కడే ప్రశాంతంగా కార్యకారణ సంబంధం లేకుండా, కార్యకారణ సంబంధాలు లేకుండా ఇది ఉండదు జనరల్గా. ప్రకృతిలో ప్రతిదానికి కార్యం ఉందంటే కారణం ఉంటుందమ్మా. కారణం ఉందంటే దాని దగ్గర పని కూడా ఉంటుంది. ఈ రెండు ఉంటాయి. అర్థమైంది కదా? అటువంటివి ఏమి ఉండకుండా ఉండే అవకాశం. ఆ టేస్ట్ మనం ఇక్కడ చూస్తే కానీ అంతిమ సమయంలో మనకు వచ్చే ఆలోచన ప్రత్యేకించి ఎత్తుక్కోక్కర్లా. అంతే సమయం వచ్చింది, మంచి ఆలోచన రావాలని ఊరికి ఆ దేవుడు బొమ్మలు పెట్టండి, ఇవి పెట్టండి, అవి పెట్టండి, పక్కన టేబుల్ కట్టర్ పెట్టండి. ఇలా కూడా చేస్తున్నారు ఈ మధ్య. మనం చూసాను, ఎక్కడ విన్నాను నేను. ఇవన్నీ అలా ఉపయోగం లేదు. అది ఇక్కడ ఇటు వచ్చి ఇలా వెళ్ళిపోతుంటాయి. పైగా లోన బాధ పెరుగుతుంది. ఇంకా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాను ఇప్పుడు నేను. ఏంటి గిల్టీనెస్ పెరుగుతుంది. ఇప్పుడు కూడా మీరు భక్తి పెంచుకోండి. మీలో భక్తి పెంచుకుంటే ముందు బాధ పెరుగుతుంది. కరెక్ట్గా మీరు భక్తిని పెంచుకుంటే ముందు బాధ కలుగుతుంది అన్నమాట. ఎందుకంటే బాగా లోనంతా మురికంతా బయటకు వచ్చేస్తుంటుంది కదా. వచ్చినప్పుడు బాధ పెరిగిపోతుంది. ఆ బాధను తట్టుకోవాలి ఫస్ట్. ఆ బాధను ఎవరైతే తట్టుకుంటారో, ఎందుకు తట్టుకోమంటారంటే ఇంకా ఆయుష్ ఉంది కదా. ఒక్కసారి క్లీన్ అయిపోతే ఇంకా మనకి ఇబ్బంది ఉండదు. అదే ఆ లాస్ట్ మినిట్లో క్లీన్ అవ్వదు, దుఃఖం పెరిగిపోతుంటుంది. దుఃఖం పెరిగిపోయి ఎక్కడ పడిపోతాడో తెలియదు. ఆ జన్మ ఎక్కడ పోతుందో తెలియదు. ఎక్కడ ఏ ఆలోచనతో పోతాడో తెలియదు. ఏ గిల్టీ కాన్షియస్, ఏదో చేసిన పాపం దగ్గర ఆగిపోయాడు అనుకో, ఆ పాపం దగ్గర కోపంతో ఆగిపోయాడు అనుకో. క్షమాభిక్ష అని లేవు కదా. ఎందుకంటే మనం ఇదంతా దైవం ఉన్న బ్యాచ్ కాదు ఇది. వాడికి ఆ కోపం ఇంకా రగిలిపోయి 10 అయి ఉంటుంది. ఇప్పటికి అది గుర్తొచ్చి అది వచ్చిందనుకో ఆ సిరీస్లో,
ఈ పెట్టుకున్నా సరే వచ్చేటప్పటికి అక్కడ ఆగిపోయి ఆ రకమైన జన్మ వస్తుంది, ఏదో క్రూరమైన జన్మ రావచ్చు. శ్రీకృష్ణుడు చెప్పాడు కదమ్మా, నీకు అంత్యకాలంలో నీకున్న ఆలోచన బట్టే నీకు జన్మిస్తానని చెప్పాడు. నువ్వు తెచ్చుకున్నావు, నేను ఇచ్చేది కాదు, నువ్వు తెచ్చుకుని సంపాదించుకున్నది అంటున్నాడు. చూడండి ఎంత చక్కగా చెప్పాడు. అర్థమవుతుందని చెప్పేది. అందుకని ఈ రకంగా మనం చేసినట్లయితే అంత్య సమయంలో ఈజీ అవుతుంది. లేకపోతే ఏమవుతుంది, అంత్య సమయం వెరీ టఫ్. నెక్స్ట్ అధ్యేష్యతే చ ఇమం ధర్మ్యం సంవాదమావయోః జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టః స్యామితి మే మతిః. కాబట్టి ధర్మయుక్తమైన మన ఈ సంవాదం ఏదైతే జరిగిందో ఈ యుద్ధ భూమిలో, నేను నీకోసం అని చెప్పి అనుకున్నా కూడా ఈ సంవాదాన్ని ఎవరైతే ఈ గీతాశాస్త్రంగా ఒక శాస్త్రంగా పఠిస్తారో, చదువుతారో కాదు పఠిస్తారో, పఠనము అంటే అధ్యయనం అని అర్థం, పఠనం చేస్తారో వాళ్ళు జ్ఞానయజ్ఞం ద్వారా నన్ను పూజించేవాడని నా అభిప్రాయము. తినగ తినగ వేము తీయనైనట్టు దిద్దగా 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 అలు దిద్దా చిన్నప్పుడు వంకర వంకరగా పోయి ఉంటుంది ముందు, తర్వాత బాగానే వచ్చింది. అదే రకంగా దీన్ని చదువుతూ పఠిస్తూ 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 పోతే ఎప్పుడో ఒకసారి అందులో సారం కొద్దిగా అన్నా మనకు దిగుతుంది. ఎప్పుడైతే ఆ కొద్దిగా సారం జ్ఞానం మనలో ఎంటర్ అవుతుందో అప్పుడు మనలో ఒక రకమైనటువంటి మార్పు రావచ్చు. అందుకని ఏమంటాడంటే జ్ఞానయజ్ఞం ద్వారా నన్ను పూజించినట్టే లెక్క, అతను కనీసం చదవనన్నా చదవండి, పఠించండి అని కూడా ఆయన చెప్తున్నాడు. నెక్స్ట్ శ్రద్ధావాననసూయశ్చ శృణుయాదపి యో నరః సోపి ముక్తః శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణా. అలాగే వినేవాళ్ళకు కూడా ఎవరైతే శ్రద్ధగా అంటే సాత్విక శ్రద్ధ, శ్రద్ధ అంటే తెలుసు కదా, ఇప్పుడు 3 రకాల శ్రద్ధలు ఉన్నాయి, అవి మర్చిపోమాకండి. ఇప్పుడు కూడా ఎక్కడన్నా మీరు శ్రద్ధ అని మాట వింటే వెంటనే 3 శ్రద్ధలు గుర్తు రావాలి మీకు. సాత్విక శ్రద్ధ, ఇది రజోగుణ శ్రద్ధ, లేకపోతే రాజసిక శ్రద్ధ, లేకపోతే తమో శ్రద్ధ అని గమనించి మీరు సాత్విక శ్రద్ధ ఉండేలాగా ప్రయత్నించాలి ఎప్పుడు కూడా. అది ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. అదే అంటున్నాడు ఆయన ఇక్కడ. ఏమన్నాడు, ఎవరికైతే శ్రద్ధ గలవాడై దోష దృష్టి లేనివాడై ఈ శాస్త్రాన్ని వింటాడో అతను పాప విముక్తుడై ఉత్తమ కర్మలు చేసి ఎలాగైతే ఉత్తమ లోకాలకు వెళతారో కొంతమంది, వీళ్ళు కూడా ఉత్తమ లోకాలకి వెళతారు అని చెప్తున్నాడు. గీతాశాస్త్రం అంతా వినాలంటే సత్సంగం చేయాల్సిందే కదమ్మా. చదవడం అంటే ఏదో ఇలా చదివేసేసి అయిపోయింది అనుకోవచ్చు. కరెక్ట్ అమ్మా, అందుకని సత్సంగానికి వచ్చినట్టే కదా. మరి సత్సంగానికి వస్తే అంటే మీకు మన యొక్క ఫలం ఇది, ఉత్తమ లోకాలు డెఫినెట్గా మనం పొందుతాం, అందులో అనుమానం లేదు. కాబట్టి ఆల్రెడీ మనకి డిస్టింక్షన్ అయితే వచ్చేసింది. కాకపోతే భగవంతుడి దృష్టిలో ఉండేటువంటి ఫస్ట్ ర్యాంక్ రావాలంటే మనం మిగతా చేసుకుంటూ ఉంటాం. అవునా? అలా కదమ్మా, మీరు డిస్టింక్షన్ వస్తేనే, డిస్టింక్షన్ వచ్చిందనుకోండి, వచ్చింది కదా, ఇంకా వద్దనొద్దు మీకు వచ్చేసింది. ఇప్పుడు మీరు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు కదా, మీరు శ్రద్ధగా ఈ గీతాశాస్త్రాన్ని కనుక మీరు విన్నట్లయితే, శ్రవణం చేసినట్లయితే ఉత్తమ లోకాలు గ్యారంటీ. కానీ మనకు కావాల్సిన ఉత్తమ లోకాలు కాదు కదా, ఏం కావాలి? ముక్తి కావాలి.
అక్షరధామం కావాలి, ముక్తిధామం కావాలి. ముక్తిధామం కావాలంటే ఆ 70 నుంచి 100 మార్కులకి వెళ్ళాలి. అంటే గుణాతీత స్థితికి చేరాలి. ఆ గుణాతీత స్థితికి చేరడం కోసం మనం ప్రయత్నం చేయాలి. అది చెప్పేశాడు ఆయన, నువ్వేం చేసినా చెయ్యి, మొత్తం నాకు అర్పించు అని చెప్పేశాడు కదా. అవి చేసుకుంటూ పోతే అప్పుడు భగవంతుడి యొక్క ఫస్ట్ ర్యాంకుల్లో ఉంటాం. ఇప్పుడేమో మార్కుల్లో ఉన్నాం, అప్పటికి ర్యాంకుల్లోకి వెళ్తాం. ఆ ర్యాంకుల్లోకి ఎప్పుడైతే వెళ్తామో ముక్తిధామం. ఇంకా మీకు మాయ మిమ్మల్ని ఏం చేయదమ్మా, అది మీకు ఇప్పుడే తెలిసిపోతుంటుంది, ఇప్పుడే తెలుస్తుంటుంది. అది మీరు ఎక్స్పీరియన్స్ చేయమని నా యొక్క ఆరాటం, అంత మించి ఏం కాదు. అదేదో అదే కొంతమందికే సాధ్యం, అది ఎప్పుడోలే అని అనుకుంటే నేను చెప్పలేను. కానీ అది ఇప్పుడే వచ్చేస్తుంది మీకు. అది అనవసరమైన చదవకుండా ఉండడం, రోడ్డు మీద కనబడి ప్రతి పూట చదివేస్తాం మనం. అవసరమా? చదవం ఇప్పుడు. ఎందుకు లోన నామజపం నడుస్తూ ఉంటుంది, పరమాత్మ నవ్వుతూ కనిపిస్తూ ఉంటాడు. కనిపించే ప్రతి వాళ్ళ నారాయణ కనిపిస్తూ ఉంటాడు. ఆ నారాయణ చూస్తూ వీడిని చూడను. ఎప్పుడైతే వాడిని చూడడం, వాడు చూడలేదు, కొంతసేపు అర్థమవుతుంది వాడు నన్ను చూడలేదు ఈయన అని చెప్పేసి. ఎందుకంటే ఆయన చెప్పినది వినం. వాడు ఏదో రాజకీయం చెప్తాడు, సినిమాల గురించి చెప్తాడు, ఏదో చెప్తాడు, గొప్ప గొప్ప చెప్తుంటాడు. మనం అది వినం. కాసేపు అలా మన నామజపంలో మనం ఉంటాం, ఆయన లోపల నారాయణ చూస్తాము. ఆయన చెప్పుకుంటూ ఉంటాడు. చివరికి మనకి పెద్ద రెస్పాన్స్ రాదు. ఆయన ఏదో ఆవేశంగా మాట్లాడి ఉంటాడు ఏ పార్టీ గురించో, మళ్ళీ ఆవేశం రాదు. మళ్ళీ ఆవేశం రావడానికి నేను నాలో లోపమా వీళ్ళలో లోపమా అనుకుంటాడు. ఆ లోపాలు తెలుసుకునేలోగా మనం అక్కడి నుంచి జంపు. వాడు ఎవరి లోపం వాడు తెలుసుకునేలోగా మనం అక్కడి నుంచి జంపు. సింపుల్ కదా. నేను దివ్యంగానే ఉన్నా కదా, దోషం నాకు అంటలేదు కదా. అదే చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. దోషం అంటుకోకుండా చూసుకొని ఆయన ఆ దివ్యత్వం ఎప్పుడుతో ఉండేలాగా ఉండు అని చెప్తున్నాడు. కానీ ఎప్పుడు ధర్మాన్నే ఆశ్రయించు. నువ్వు కాసేపు అక్కడ నిలబడ్డావు అంటే అక్కడ ధర్మం ఉందని గుర్తుపెట్టుకో. ధర్మం ఉన్న చోట నువ్వు ఉన్నావు అనమాట. శ్రీకృష్ణ పరమాత్మ కాసేపు అక్కడ నిలబడ్డాడు, భోజనం చేశాడంటే అర్థం ఏంటి? అక్కడ ధర్మం ఉంది. అక్కడ నిలబట్టలేదు, అక్కడ వెళ్ళట్లేదు, అక్కడ పోవట్లేదు, అక్కడ ఏం మంచిని కూడా తీసుకోవట్లేదంటే ఆ ధర్మం ఉంది. అదే రకంగా మనం ఉండాలంటే పోనాను మన బిహేవియర్ అలా ఉండాలి. జాగ్రత్తగా ఏదో అంటారు చూసారా, ఏదో తాడుని ఇట్లాగా బురదలోంచి తీయడం ఇలా అంటారు నెమ్మది, తామరాకు నీటి బొట్లు అలా నెమ్మది లాగాలన్నమాట. అంతే కదమ్మా. అక్కడ సిక్స్ రాయబరానికి వెళ్తాడు శ్రీకృష్ణుడు. అది కరెక్ట్, అది కరెక్ట్. ఈ సిక్స్ రాయబరానికి వెళ్ళినప్పుడు దుర్యోధనుడు బ్రహ్మాండంగా అరేంజ్ చేస్తాడు 5 స్టార్ హోటల్లో. దుర్యోధనుడు భోజనాలు అరేంజ్ చేస్తాడు. రాయబారు వచ్చాడంటే మన గొప్పతనం చూపించాలి వాడికి అని చెప్పి బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు వాడికి పెద్ద ఇంద్రభవనం లాంటి దాంట్లో విపరీతంగా అరేంజ్ చేశాడు. గోల్డ్ ప్లేట్లు, ఆ ప్లేట్లు, వీటి ప్లేట్లు పెట్టి నేను వెళ్ళన్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? విదురుడి ఇంటికి వెళ్ళాడు. వాడు ఏదో చిన్న కొంప, ఒక పూట ఉంటే తింటాడు, రెండో పూట ఉండదు. అటువంటి ధర్మం ఒకటి తింటుంటాడు వాడు, భోజనం చేయడు, ధర్మాన్నే తింటూ ఉంటాడు వాడు. అక్కడికి వెళ్ళి అలా ఏమిస్తే తినేశాడు. అలా ఆవిడ బాగా గుర్తొచ్చిందా మీకు? అలా ఆవిడ తొక్కేస్తుంది, తినేస్తాడు. తర్వాత కలిసారి తొక్కించని చెప్పేసి మరి ఏమిటి? ఎందుకున్నాడు అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ? ధర్మం. మనం కూడా అదే అవలంబించాలి. శ్రీకృష్ణ పరమాత్మ ఆయన పరమపిత అయితే నేను ఆయన కొడుకుని, ఆయన నా తల్లి అయితే ఆయన బిడ్డని, ఆయన గురువు అయితే నేను శిష్యుడిని, ఆయన భగవంతుడు అయితే నేను భక్తుడిని. ఆయన ఏం చెప్తే అది నేను చెయ్యాలి, ఆయన చేసింది నేను చెయ్యాలి. మరి చెప్పింది అర్థం కాలేదు, ఏ భాష అండి నాకు చదువు రాలేదండి, చదవలేదండి, వినలేదండి, వినపడలేదండి, వదిలేసే. ఆయన ఏం చేశాడో తెలుసు కదా, అది నువ్వు చెయ్యి. అది ఏం చెయ్యనండి, పెద్ద బొమ్మ చేస్తాను, కృష్ణుడి బొమ్మ అండి, మా ఇంటికి రండి చూపిస్తాను, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉంటుందండి, 100 అడుగులు ఎత్తడి కటౌట్. ఎవరికి కావాలి కటౌట్? ఇక్కడే కటౌట్ లోపల. లేపాక్షి రండి, లేపాక్షి ఎంపోరియంలో తెచ్చారండి, ఇంత ఎత్తు ఉంటుందండి విగ్రహం. రెండు చూద్దరు కానీ మా ఇంటికి ఏం చూస్తారా ఆయన దగ్గర? ఎందుకు అనవసరం. కృష్ణుడు హైట్ అంత కూడా లేడు, మామూలు మనిషి అంత లేడు అసలు యాక్చువల్గా. ఆయన అలాగే చూడు, కానీ ఇక్కడ పెట్టుకో కటౌట్ ఇక్కడే లోపల. ఇది కావలసింది. ఆయన చేసింది చెయ్యండి, అవునా కదా? ఏమో తప్పు చెప్తాను నేను, ఏమన్నా తప్పు చెప్పడం అంటే చేయడం కొంచెం కష్టం, కానీ చేయాల్సింది అయితే అదే. చదవడం కొంచెం కష్టమే, కానీ పిల్లలకి స్కూల్కి చదవాల్సిన తప్పదు, అంతేనా? ఇది అంతే.
అందుకు చెప్తాడు అనమాట ఇక్కడ. కాబట్టి ఆ రకంగా మీరు ఉన్నట్లయితే మనకి నెక్స్ట్ ఎస్ ఎస్ కచ్చిదేతచ్యుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా కచ్చిదజ్ఞాన సమ్మోహః ప్రణష్టస్తే ధనంజయ. 2 విషయాలు అడిగాడు. నువ్వు ఏకాగ్ర చిత్తముతో ఇది విన్నావా? వింటే వచ్చి ఫలితం ఏం చెప్పాడు? నీలో మోహం పోతుంది, అజ్ఞానం అనే ఆ మోహం పోతుంది. కాబట్టి మనం టెస్ట్ చేసుకోవచ్చు. మనందరూ అర్జునులే కాబట్టి మనం కూడా ఏకాగ్ర చిత్తంతో విన్నట్లయితే మనలో మోహం అనే అజ్ఞానం అంతరించాలి. అంతరించిందా అని అడుగుతున్నాడు అర్జునుడిని. చెప్పండి, అంతరించిందని ఎవరు చెప్పట్లేదు. మనల్ని కాదుగా అడిగింది అర్జునుడిగా, అది కూడా అలా చెప్తారుగా, మనకెందుకులే. అది కాదమ్మా, నేను మిమ్మల్ని అడుగుతున్నారు కానీ ఎలాగో అర్జునుడు చెప్తాడు కదా, అదే మ్యాథ్స్ చదువు చెప్తాడులే అని మనల్ని కాదు అడిగింది అర్జునుడిలే. నెక్స్ట్ చదవండి అమ్మా. అర్జును చదవండి. ఎవరు అర్జునుడు? ఎవరు ఇప్పుడు? మీరా? అర్జునుడు పలికాడు, ఓ అచ్యుత, నీ కృపతే నా మోహము పూర్తిగా తొలగినది, స్మృతిని పొందుతుంది, ఇప్పుడు సంశయరహితుడనైతే కనుక నీ ఆజ్ఞను తలదాల్చదు. అర్జునవు ఓలే, ఇంతమందిలో ఒక అర్జునుడు అని చెప్పేశాడు. అర్జున ఉవాచ నష్టో మోహ స్మృతిర్లబ్ధా తత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహః కరిష్యే వచనం తవ. ఇక్కడ చూడండి, చాలా చక్కగా చెప్పాడు అర్జునుడు సమాధానం. నీ కృపచే. అబ్బా నాకు అర్థమైపోయిందండి, నాకు తెలివితేట అందనుకున్నారు అందులో. నీ కృపచే అంటే మనకు అర్థం కావడం కూడా భగవంతుడి యొక్క కృప ఉండాలి. నేను ఆచరించాలన్నా కూడా భగవంతుడి అనుగ్రహం కావాలి. కాబట్టి అది అడుగుతూ ఆచరించాలి. ఎందుకంటే మన శక్తి మనకి సరిపోదు, మాయలోనే చాలట్లా, భగవంతుడికే సరిపోతుంది ఈ శక్తి. మాయ పనులు చేయడానికే నా శక్తి లేదండి, అంత ఓపిక లేదని అంటున్నాను కదా, రోజు చేసే పనులకే. మరి భగవంతుడు పని చేయాలంటే ఉండదు కదా ఎట్లాగో మరి మనకి. కాబట్టి ఆయన అనుగ్రహం మనం అడగాలి. కాబట్టి ఆయన నేనైతే నిర్ణయం చేసుకున్నాను, నాకు నీ యొక్క చెప్పినటువంటి జ్ఞానం అంతా అర్థమైంది, నీ యజ్ఞంలో పాల్గొన్నాను, నేను నిన్నే ఆశ్రయించాను, నిన్నే శరణ చూస్తున్నాను. కాబట్టి నువ్వే నాకు బలాన్ని, ఆ శక్తిని, ఆ యొక్క బుద్ధిని ఇచ్చి నన్ను నా ప్రేరణ కూడా నువ్వే అవ్వు. నేనైతే నేను అన్న తీసేశాను, నువ్వే ఉండి నాలో నన్ను నడిపించు అని ఎప్పుడైతే మీరు ప్రతిరోజు ప్రార్థన చేస్తారో భగవంతుడు ఇక్కడే ఉంటాడు, అతి సమీపంగా ఉంటాడు కదా, లేకపోతే అతి దూరంగా ఉంటాడు. కానీ మనందరూ అతి సమీపంగా ఉన్నాడు కాబట్టి చక్కగా ఆయనతో మాట్లాడి ఆయనతో పనులు చేయించేసుకోండి. అది చెప్తాడు అనమాట. ఏంటి? నీ కృపచే నా మోహము పూర్తిగా పోయింది, స్మృతిని పొంది తిని. ఇది ఇంపార్టెంట్. స్మృతి అంటే జ్ఞానం. ఏమిటి? నేను అనాదిగా ఉండే జీవాత్మని, నేను ఆత్మస్వరూపుణ్ణి,
కాబట్టి ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నా సరే భగవంతుడు నిర్దేశించిన కర్మలు చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను, నిర్దేశించబడ్డాను. కానీ నాకంటూ ఇక్కడ ఏం చేయడానికి ఏమీ లేదు, నాకంటూ ఇక్కడ చేయడానికి ఏమీ లేదు. నేను ఏమి చేసినా పరమాత్మ ప్రసన్నత కోసం ఆయన ఇచ్చినటువంటి ధర్మపరమైనటువంటి కర్తవ్య కర్మలని నేను ఆచరించడం కోసం అనుష్ఠించడం కోసం వచ్చాను తప్ప నాకంటూ పెద్ద ఇక్కడ చేయడానికి ఏమీ లేదు అనే స్మృతి. అంటే ఆ స్మృతి అంటే ఏంటి? ఎప్పటికీ మర్చిపోనిది. ఇప్పుడు గుర్తొచ్చిందండి, రేపు మర్చిపోయాను అనకూడదు, దాని జ్ఞాపకం అంటారు. స్మృతి అంటే ఎప్పుడు మర్చిపో, దాన్ని స్మృతి అంటారు. అర్థమైందమ్మా? నా స్మృతిలో ఉండిపోయింది అంటారు. అంటే ఏమిటి? నేను ఎప్పుడు దాన్ని మర్చిపోను, ఇప్పుడు దాన్ని మర్చిపోయి అంటే అది చెప్తాను అనమాట. నేను స్మృతిని పొందాను అంటే ఎప్పటికి దీన్ని విషయాన్ని ఈ జ్ఞానాన్ని మర్చిపోను. ఇప్పుడు సంశయరహితుడిని అయ్యాను, నాలో ఎటువంటి సంశయాలు లేవు. ఎందుకంటే మాయ చాలా సంశయాలు పెడుతూ ఉంటుంది, అడుగడుక్కి పెడుతుంది కదా. అడుగడుక్కి పెడుతూనే ఉంటుంది. మనం బయటకు వెళ్ళంగానే 10 మంది కనపడతారు లైన్గా. మాయా రిప్రజెంటేటివ్స్, మెడికల్ రిప్రజెంటేటివ్స్, ఇన్సూరెన్స్ వాళ్ళ లాగా, సేల్స్ రిప్రజెంటేటివ్స్ లాగా రెడీగా ఉంటారు. ఒక్కొక్కడు వచ్చి మనకి టెస్టింగ్కి. ఆ మాయలో మనం పడిపోకూడదు. ఎప్పుడు పడిపోతాం? మళ్ళీ సంశయం ఉంటే పడిపోతాం. అదేం పడడం, ఇంక మాయలో పడే సమస్య లేదు, నేను సంశయ రహితుడను అని చెప్తూ ఇప్పుడు నీ ఆజ్ఞను తలదాల్చేదను. ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు, వంట చేయమంటావు చేస్తా, బాణం వేయమంటే వేస్తా. అది కదా నీ ఆజ్ఞను ఫాలో అవుతున్న అర్థం ఏంటి? సడన్గా ఏం చెప్తాడు? ఇప్పుడు అది శిక్షణ ఏమన్నాడు అనుకో, యుద్ధం లేదు పాడలేదు చీపులు తీసుకొచ్చి ఊడు అన్నాడు, గుర్తు చేస్తాడు. ఇప్పుడు ఇంకా సంశయం లేదు, నీ ఆజ్ఞ ఏమైతే అది నేను ఇప్పుడు దాకా యుద్ధం చేయమన్నా మానేమంటావేంటి అండో అంటాడా? అన్నాడంటే వాడు ఇంకా వాడికి సంశయం ఉంది, వాళ్ళలో దోష దృష్టి ఉంది, దివ్య దృష్టి రాలేదు, ఇంకా నేను అని అహం ఉంది, పని అవ్వదు. అంతే కదా? అదనమాట. దాన్నే నీ ఆజ్ఞను తలదాల్చేతను. నీ ఆజ్ఞ ఇంపార్టెంట్ నాకు. ఇది ఎందుకు చెప్పావు? ఇది చెప్పకూడదు కదా, నేను క్షత్రియుడిని కదా, నేను అది కదా ఇది కదా, ఇలా చెప్తూ కూర్చోకూడదు. ఇంకా అది అయిపోయినట్టే లెక్క. అది అర్జునుడు. ఈ స్థితిలో మనం ఉండాలన్న. ఈ స్థితిలో మనం ఉంటే లైఫ్ హాయిగా ఉంటుంది, ప్రయాణం ప్రశాంతంగా ఉంటుంది. నెక్స్ట్ సంజయ ఉవాచ యహం వాసుదేవస్య ప్రార్థస్య చ మహాత్మనః సంవాదమిమం శ్రోషం అద్భుతం రోమహర్షణం. సంజయుడు పలికెను, ఈ విధముగా శ్రీ వాసుదేవులకు మహాత్ముడైన అర్జునులకు మధ్య జరిగిన సంవాదమును ఉంటుంది. అది అద్భుతమైనది, తనువును పునరుద్ధరింప చేయున్నది. సంజయ ఉవాచ ఇచ్చహం వాసుదేవస్య ఆర్ధస్య చ మహాత్మనః సంవాదమిమం అశ్రౌషం అద్భుతం రోమహర్షణం. సంజయుడు అదృష్టం. ఆయన ఈ సంవాదం అంతా వినడము, విన్నది చూడడము, రెండూ కలిసి ఉన్నది ఉన్నట్టుగా చెప్పడము, చెబుతూ దాన్ని ఆస్వాదించడము, నిజంగా ఎంత అదృష్టవంతుడే కదా. అదే చెప్తున్నాడు, వీళ్ళ మధ్య సంవాదాన్ని నేను ఈ రకంగా విన్నాను, చూస్తున్నాను, ఇది విన్న తర్వాత నాకు ఒళ్ళు పులకరించిపోయింది అని చెప్తాను. నెక్స్ట్ వ్యాస ప్రసాదాత్ శ్రుతవాన్ ఏతద్గుహ్యమహం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయతః స్వయం. ఆ వ్యాస భగవానుడి దయ వల్ల నాకు ఆ దివ్య దృష్టి ఇవ్వబట్టి నేను ఇంత పరమరహస్యమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకున్నాను. అతి గుహ్యం, ఇంత గుహ్యమైనటువంటిది, దాన్ని నేను పక్క నుంచి విన్నట్టుగా బాగానే విన్నాను, నేను ప్రత్యక్షంగా విన్నాను అని చెప్తున్నాను. నెక్స్ట్ దానికి చాలా ఆనందపడుతున్నాడు అనమాట తన యొక్క అదృష్టానికి.
రాజన్ సంస్మృత్య సంస్మృత్య సంవాదం ఇమమద్భుతం కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః. కాబట్టి ఈ గోప్యమైన ఈ సంవాదం చాలా పుణ్యప్రదమైనది. ఈ అత్యద్భుతమైనటువంటి సంవాదాన్ని అనుక్షణము పదే పదే, అనుక్షణం అంటే సరిపోతుంది, అనుక్షణం మళ్ళీ పదే పదే అంటే ఒక క్షణంలో కూడా పదే పదే చూసారా, నేను నిరంతరము ఆనందానికి ఓలలాడుతున్నాను. నెక్స్ట్ తచ్చ సంస్మృత్య సంస్మృత్య రూపమత్యద్భుతం హరేః విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః పునః. ఎప్పుడైతే భావగర్భితంగా శ్రీకృష్ణ పరమాత్మ ఒక భావంలోకి వెళ్ళి చెప్తూ ఉన్నాడో ఆ దృశ్యం ఎంత, ఆ రూపం ఎంత అందంగా ఉందో, ఎంత బాగుందో అని చెప్తున్నాడు అనమాట. ఒక యోగంలో చెప్తున్నాడు కదమ్మా. ఒకసారి ఒక యోగంలో చెప్పిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మను మళ్ళీ అర్జునుడు ఎప్పుడో ఒకసారి అడిగాడు అంటారు, ఇద్దరు కథ అయి ఉంటుంది అది. అప్పుడు యుద్ధంలో నాకు చెప్పావు కదా గీత మరి ఒకసారి చెప్పమని అంటాడు. అంటే ఉత్తర గీతలో అంటే అప్పుడు అంటాడు, అప్పుడు భావం వేరు, ఇప్పుడు నేను అది ఆ భావం మళ్ళీ ఇప్పుడు రాదు కదా. అందుకనే మీరు ఏ భావంతో అయితే ఈ భగవద్గీతను విన్నారో ఈ 6 నెలలు ఈ గంటని పదే 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 మీరు స్మృతిలో పెట్టుకోవాలి. ఈ రూపాన్ని, ఇక్కడ మీరు కూర్చున్న రూపాన్ని, అందరితో కలిసి భగవద్గీత విన్నటువంటి భావాల్ని, అప్పుడు మీలో భావం పటిష్టమవుతుంది. ఎప్పుడైతే భావం పటిష్టమవుతుందో మిమ్మల్ని మనసుని పట్టుంచుతుంది. ఎప్పుడైతే మనసుని పట్టుంచుతుందో మీలో ఒక రకమైనటువంటి శక్తి వస్తుంది, పరమాత్మ శక్తి వస్తుంది అన్నమాట. అదే చెప్తున్నాడు ఇక్కడ మన సంజీవుడు చెప్పేది అదే. అది నా స్మృతిపదంలో ఉండిపోయింది. అది పదే పదే ఆ రూపాన్ని దాన్ని అలా ఊహించుకుంటుంటే, ఆయన భావంతో చెప్తున్నా దాన్ని ఊహించుకుంటే నాకు నేను పొందుతున్న సంభ్రమ ఆశ్చర్యములకు అవధియే లేదు. సంభ్రమంగా ఉంది ఒక పక్కన ఆశ్చర్యంగా ఉంది, ఆ రెండింటికి అవధియే లేదు. తత్ప్రభావం మరలా హర్ష ఉల్లాసములతో పులకిత గాత్రుడు నవ్వుతున్నాడు. ఈ స్థాయి రావాలమ్మా. భగవద్గీతను మనం ఒక యజ్ఞంలా చేసినప్పుడు ఈ స్థాయి తెచ్చుకోవాలి. ఈ స్థాయితో కనుక మీరు ఈ స్థాయికి రీచ్ అయ్యగలిగారంటే మీరు భగవద్గీతని ఔపోసన పట్టినట్టే లెక్క. శ్లోకాలు ఎంతవరకు వచ్చినాయో పక్కన పెట్టండి, అది కాదు. భావం ముఖ్యం, భావము ముఖ్యము. ఆ భావాన్ని గట్టిగా పట్టుకోండి. అదే సంజయుడు ఇక్కడ చెప్తున్నాడు. ఏమ్మా రూపసహితంగా ఏమ్మా అలా ఉండాలమ్మా. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. దాన్నే మీరు ఎప్పుడు రీప్లే చేసుకుంటూ ఉండండి. మీకు ఫలితం మీరే చెప్తారు తర్వాత కొన్నాళ్ళు కనబడి, మీరు నిజమండి మీరు చెప్పింది పనిచేసింది అంటారు. నేను అవునమ్మా అలాగే ఉండాలి. అది రావాలమ్మా. అది వచ్చిందంటే మీరు సక్సెస్ అయిపోయినట్టే. నేను చెప్తున్నా కదా, అలాగే ఉండాలి. అట్లా ఉంటే మీకు ఏమవుతుందంటే ఆ స్మృతి మీలో ఉండిపోయి మీ సొంతం అయిపోతుంది. ఇది మర్చిపోవద్దు. ఈ యొక్క పరిసరాలు ఎక్కడ కావచ్చు, మన క్లబ్ హౌస్లో కావచ్చు, ఎక్కడ పెట్టి చెప్పుకున్నామో అక్కడ మీరు ఆ ఆడియో వింటున్నప్పుడు ఎక్కడ చెప్పుకున్నామో దాన్ని వింటూ దాన్ని మీరు అందులో లీనమైపోండి. ఏమ్మా నెక్స్ట్ లాస్ట్ ఇది, అమ్మో ఇది లాస్ట్ ఇది. కమాన్. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. ఎచ్చటనైతే
యోగీశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడు ఉంటాడో, ఎచ్చటనైతే గాంధీవ ధనస్సును చేతబట్టిన అర్జునుడు చదవపరా ఉండునో, అచ్చట సిరి సంపదలు, సర్వ విజయములు, సకల ఐశ్వర్యములు, దృఢమైన నీతి ఉండును. నీతి, ఈ మూడు ఉంటే మనశ్శాంతి ఉంటుందమ్మా మీకు. అది ఈ మూడిట్లో ఏ ఒక్కటి లోపించినా కూడా కుంటికాల్లాగే ఉంటుంది వ్యవహారం. ఆ కుంటికాలతో నడక సరిగ్గా వెళ్ళదు కదా, సరిగ్గా నడవలేం కదా. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే మోక్ష సన్యాస యోగో నామ అష్టాదశోధ్యాయః. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మరి మంగళారతి గీతారతి తెప్పిద్దామా? గీతా మహత్యం, గీతా హారతి కూడా ఉందమ్మా. మీ దాంట్లో ఇచ్చాడా? రేపు చెప్తాం, రేపు పెట్టుకో. సత్సంగ దీక్ష ఆయనకి ఇచ్చేసాం, అది కూడా ఆయనకి ఇచ్చేసాం. పంచభూతములతో కూడిన ఈ యొక్క శరీరము, పంచభూతంతో కూడిన ఈ యొక్క శరీరము ఒక అద్వైతం. ఈ అనాది శాశ్వతుడు అయిన ఈ పరమాత్మను పొందవలనన్న లక్ష్యంతో, పరమాత్మను పొందవలనన్న లక్ష్యంతో సాధన ద్వారా విముక్తిని పొందుటకై, ఆ పరమాత్మను చేరుటకై చేయు తపస్య, యజ్ఞము, కామ క్రోధ లోభ మోహములకు అజ్ఞానులై దుఃఖము చింతన ద్వారా పరమాత్మకు దూరంగా ఉంచున్నాడు. అజ్ఞానంతో భగవంతుని తెలుసుకోలేక కేవలం కర్తవ్య కర్మలను ఆచరిస్తూ చింతనతో అవివేకంతో జీవిస్తూ ఉన్నాడు. అట్టి ఈ అజ్ఞానాంధకారము తొలగించి మాకు సద్గురువును తొలగించి అక్కడ అక్కడ కర్తవ్య కర్మలు కాదు, సకామ కర్మలు. సకామ కర్మలు ఆచరిస్తూ దుఃఖంలో ఉంటారు. అజ్ఞానం అంటే కోరికతో కూడినటువంటి కర్మలని అమ్మ, అది కొద్దిగా మార్చుకోండి. చేయాల్సింది కర్తవ్య కర్మ. గురువు గారు మాకు కల్పించినందుకు మేము ఎంతో సంతోషంగా ఉన్నాము. అజ్ఞానాన్ని అది సదవకాశం మాకు మాయ అజ్ఞానం వేదం తెలుసుకున్న సదవకాశం మాకు కలిగించిన గురువు గారికి మాకు ఎంతో సంతోషంగా ఉంది. మాలోని మమత్వము, విషయ వాసనలను, నష్టములను విపులముగా ఉపరించి సద్గురు యొక్క ఆశ్రమం మాకు కలిగించినందుకు మేము ఎంతో సంతోషంగా కృతజ్ఞతాపూర్వకంగా తెలియజేస్తున్నాము. నేను చాలా రాశారు. అదే అందుకనే ఇక్కడ రాశారు కాబట్టి ఆవిడ చదవమంటున్నాను. ఎందుకంటే అప్పటికప్పుడు రాశారు కాబట్టి ఆవిడకి చదవాలనిపిస్తుంది, చదవాలనుంటుంది. మీదట మేము విషయ వాంఛనలకు దూరముగా ఎటువంటి మమత్వముకు లోను కాక నిశ్చయాత్మక బుద్ధితో మనస వాచ కర్మణ పరమాత్మ యొక్క శరణుతో సదా భగవంతుని యొక్క నామముతో సత్వగుణములతో కలిగి సద్భావముతో ఆత్మభావనము కలిగి నిష్కామ కర్మలను ఆచరించి గుణాతీతులుగా మెలిగి భగవంతుని యొక్క ఆశీర్వాదాన్ని పొందవలసిన సంకల్పంతో అందరము కూడా ఇక్కడ మీకు మరలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అమోఘం, అద్భుతం.
ఆఖరి పేర అమోఘం, అద్భుతం అమ్మ. ఎందుకంటే అందులో చిన్న తప్పు కూడా లేదు. సారం అది, సారం అది. చాలా బాగా చెప్పారు. బాగుందమ్మా, చాలా బాగుంది. ఇదే స్మృతిని మీరు కంటిన్యూ చేయండి. భగవంతుడు మీ యందు ఉన్నాడు. గురువుగా నా ఇది కూడా మేము ఎప్పుడు ఉంటుంది. నేను ఎప్పుడు ఐ సీ ద వెల్ఫేర్ ఆఫ్ యూ పీపుల్. ఇప్పుడు కూడా నేను మీ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాను. మీకు ఇది అవకాశం రావడం ఏదో నేను కల్పించిందో మీరు కల్పించుకున్నదో కాదు. పరమాత్మ పట్టుదలగా కావాలని మీరు ఎప్పటి నుంచో మీలో ఉన్న తపన, ఒక రకమైనటువంటి భక్తి ఇప్పుడు పరిపక్వం చెందిందమ్మ. గుర్తుపెట్టుకోండి, ఈ పరిపక్వం చెందిన దాన్ని చక్కగా ఫలాన్ని ఆరగించి మీ బలంగా మార్చుకోండి. అది భగవంతుడి శక్తిగా పెట్టుకొని ఆ భగవంతుని శక్తితోనే ఆయన ఆజ్ఞలని ఫాలో అవ్వండి. ఆయన శక్తితోనే పదే ఎందుకు చెప్తానంటే, ఇప్పుడు ఆయన మీకు శక్తినిచ్చారు. ఇంతకుముందు మీరు శక్తిహీనులు, మాలో శక్తి లేదేమో, మేము చేయలేము అని అనుకుని ఉన్నారు. ఇప్పుడు ఆ శక్తి మీలో ఉంది. హనుమంతుడికి ఎట్లాగైతే తన శక్తి తెలియకుండా ఒక శాపం ద్వారా తను అనుకున్నాడో, ఇప్పుడు ఆ శాపం పోయిందనుకోండి, మీరు కూడా హనుమంతుడిలాగా మీ అందరిలో ఇప్పుడు ఆ శక్తి ఉంది. ఆ స్మృతిలో ఆ శక్తి పదే బయటకు వస్తూ ఉంటుంది. హనుమంతుడికి ఆ స్మృతి పోయింది. ఆ స్మృతి పోవడం వలన తన శక్తి తను గ్రహించలేకపోయాడు. మళ్ళీ ఎవరో వచ్చి ఆ స్మృతిని గుర్తు చేసినప్పుడే ఆయనకు వచ్చింది. మీరు ఆ పొరపాటు మీకు చేయొద్దు. ఈ స్మృతిని గట్టిగా పట్టుకోండి. ఈ ఫలాన్ని ఆరగించండి, ఆ శక్తిగా మార్చుకోండి. భగవంతుడి ఆజ్ఞలనే మీరు ఆచరించండి. భగవంతుడి ప్రసన్నత కోసమే ఏదన్నా చేయండి. ఇంకెవరి ప్రసన్నతకి మనం చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ వాళ్ళకి చేసినా కూడా అది పరమాత్మను దృష్టిలో పెట్టుకొని చేస్తే వాళ్ళకి మంచి జరుగుతుంది. నారాయణ మేల్కొంటాడు. ఎందుకంటే మీరు నారాయణకి ఇస్తున్నారుగా, నరుడికి ఇవ్వట్లేదు కదా. ఎప్పుడైతే ఆ నారాయణకి ఇస్తున్నారో, ఆ మనిషిలో మీరు ఎవరికైతే సేవ చేస్తున్నారో ఆ మనిషిలో నారాయణుడు పైకి వస్తాడు. అది వాళ్ళకి మంచి జరుగుతుంది, మీకు తెలియకుండా మంచి జరుగుతుంది. మీరు ప్రయత్నించి చూడండి. ఒక్కసారిగా వాళ్ళు రికవర్ అయిపోతారమ్మా. ఒక్కసారిగా వాళ్ళ మార్పు వచ్చేస్తుంది. అర్థం కాదు మనకి. ఎన్ని నా అనుభవాలు మామూలుగా చెప్పట్లా. మీరు కేవలం పరమాత్మే దృష్టి పెట్టుకోవాలంతే, ఇంకేమొద్దు. మళ్ళీ మైండ్ పెట్టొద్దు. మార్పు అక్కడ జరుగుతూ ఉంటుంది. ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో గొప్పతనం ఏంటంటే, మీరు విత్తనం ఎక్కడో వేస్తారు, అక్కడే చెట్టు రాదు, అక్కడే ఫలాలు రావు. మాయలో లాగా ఈ అజ్ఞానులు ఏం చేస్తారంటే, ఇక్కడ నేను విత్తనం నాటాను, ఇక్కడే రావాలి మొక్క, ఇక్కడే పళ్ళు రావాలి, ఇక్కడే తినేయాలి, చెట్టు కింద కూర్చొని. ఆధ్యాత్మికం అలా ఉండదు. మీరు ఎక్కడో చేసిన పుణ్యాలు అనే విత్తనాలు ఎక్కడో అది చెట్ల కింద వచ్చి ఫలాలు వస్తాయి. అందుకని మీరు ఆ విత్తనాలు నాటడం అనేది మానకూడదు. ఇప్పుడే రావాలంటే పట్టుదల పట్టకూడదు. ఆయన ఎప్పుడు ఎక్కడ ఎలా ఇవ్వాలో అక్కడ ఇస్తాడు. అది భగవంతుడి టైము, భగవంతుడి ఇది. మనకి ఏది మంచిదో ఆయనకి తెలుసు, మనకు తెలియదు. మనకి ఏది మంచిదో మనకి తెలియదు, ఆయనకి మాత్రమే తెలుసు. ఆ నమ్మకం, విశ్వాసం మీలో ఉండాలి. ఆ విశ్వాసంతో పాటు భక్తి పెరగాలి, భక్తితో పాటు శ్రద్ధ ఉండాలి. ఎప్పుడైతే ఈ విశ్వాసం, ఈ భక్తి, ఈ శ్రద్ధ అనేది ఉంటుందో, ఈ సత్సంగాన్ని ఇలా కంటిన్యూ చేస్తూ ఉంటారో, ఆటోమేటిక్గా మీకు భగవంతుడి శక్తి అట్లా వస్తూ ఉంటుంది. మీకు అనుభూతి చెందుతూ ఉంటారు. సంతోషం. మరి ఒకసారి సత్సంగ దీక్షలో కొంచెం చెప్పుకొని రేపు గీత గురించి మాట్లాడుకుందాం. మీరు అన్నట్టుగా రేపు ఎన్ని గంటలకమ్మా? 11 o'clock లంచా? వస్తాను. మీరు పిలవాలేమో, నేను ఓకే. ఎక్కడమ్మా భోజనం? ఇక్కడే కదా, ఇక్కడే పెట్టండి. అదే అన్న, మళ్ళీ అటు ఇటు డోంట్ మేక్ ఇట్ ఏ షో. మన కుటుంబంలోనే. ఏమ్మా రేపు వస్తున్నారా? ఓహో, అమ్మ బుక్ నేను మీకు ఇచ్చేసినట్టాను కదా సత్సంగం, నా దగ్గర అది ఏమైపోతున్నా మరి. వద్దు ఉండండి.
రికార్డ్ అయిపోతున్నట్టుంది. ఆఫ్ చేసానా? ఆఫ్ చేయలే.